Hi friends, welcome to Government Jobs Portal online classes. So మన ఏరియా వైశాల్యం పార్ట్ 5 వచ్చామండి. సో ఇదే మనకి లాస్ట్ పార్ట్. సో ఇంకా రిమైనింగ్ 51 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ 51 క్వశ్చన్స్ కూడా మనం ఈ పార్ట్ 5 లోనే చూడబోతున్నాం అన్నమాట. ఓకే, సో దీంతో మనకి ఏరియా వైశాల్యం అనేది కంప్లీట్ అవ్వబోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 141 క్వశ్చన్. The area of two circular fields are in the ratio 16:49. If the radius of the latter is 14 meters, then what is the radius of the former? సో చూడండి, వృత్తాకారంలో ఉన్న రెండు స్థలాల వైశాల్యాల నిష్పత్తి 16:49 అంట. రెండవ దాని వ్యాసార్థం 14 మీటర్లు అయితే మొదటి దాని వ్యాసార్థం ఎంత అంటున్నారండి. ఓకే, సో వైశాల్యాల నిష్పత్తి అన్నారు. వైశాల్యాల నిష్పత్తి πr1² πr2² ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట? 16:49 అంటున్నాడు. ఓకే, సో అంటే ఏంటి? r1² r2² ఈజ్ ఈక్వల్ టు అంటే పై క్యాన్సిల్ చేసాం 16/49 అంటే r1/r2 ఎంత అవుతుందండి? స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ 16 4, స్క్వేర్ రూట్ 49 7. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? రెండవ దాని వ్యాసార్థం వచ్చేసి 14 మీటర్లు అన్నాడు. సో ఇక్కడ చూడండి, రెండవది 14 అంటే దీనికి ఇంటూ 2 చేయాలి, అంటే దీనికి కూడా ఇంటూ 2 చేయాలి. అప్పుడు మొదటిది ఏమవుతుందండి? 8 మీటర్లు అవుతుంది వ్యాసార్థము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సర్కిల్స్ ఇస్ 4:9, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ సర్కంఫరెన్సెస్ విల్ బి. సో చూడండి, 4:9 వైశాల్యాల నిష్పత్తి గల రెండు వృత్తాల పరిధులు నిష్పత్తి అంటున్నాడండి. సో వృత్తాల పరిధుల నిష్పత్తి, సర్కంఫరెన్సెస్ రేషియో అడుగుతున్నాడు. సో మళ్ళీ సింపుల్ అండి, ఏంటి? r1² r2² రేషియో ఇచ్చారండి. సో ముందున్న పైలు క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత ఇచ్చారు? 4/9 ఇచ్చారు. అంటే r1/r2 ఎంత అవుతుందండి? 2/3 అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనకి? సర్కంఫరెన్సెస్ రేషియో అంటే ఇక్కడ 2π ఉంటుంది, ఇక్కడ 2π ఉంటుంది. సింపుల్, ఎందుకంటే 2π సేమ్ కాబట్టి ఏదైనా సరే వేసుకోవచ్చు. సో 2:3 రేషియోలోని వాటి సర్కంఫరెన్సెస్ వృత్తాల పరిధులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, దెన్ దేర్ ఏరియాస్ ఆర్ ఇన్ ద రేషియో. చూడండి, ఒక వృత్తం ఒక చతురస్ర చుట్టుకొలతలు సమానము, వాటి వైశాల్యాల నిష్పత్తి అంటున్నారండి. అంటే 2πr దేనికి సమానం అంటున్నాడు? 4 ఇంటూ సైడ్ కి సమానం అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? వాటి వైశాల్యాల నిష్పత్తి అంటున్నాడు. అంటే ఏంటి? πr²/s² కదండి. అంటే ఇప్పుడు ఏంటి అంటే π ఇంటూ r/s². సో ఇక్కడ మనం r/s వాల్యూ ఇక్కడ మనం కనుక్కున్నాం అనుకోండి. ఇప్పుడు ఏంటి? r/s. సో సింపుల్ గా r/s తీసుకొచ్చాం. ఇదేమవుతుంది? 2π అటుపక్క వెళ్తుంది, అంటే 4/2π అంటే 2/π అవుతుందండి. సో ఈ r/s ప్లేస్ లో ఏం పెట్టుకుంటాం? 2/π పెడతాం. సో π ఇంటూ 2/π². ఓకే, సో ఇక్కడ పై ఇందులో ఉన్న స్క్వేర్ ఒక పై క్యాన్సిల్ అయితే లాస్ట్ ఏం మిగులుతుందండి? 4/π మిగులుతుందండి. ఓకే, సో 4/π అంటే ఎంత? 4/π అంటే 4/22/7 అంటే 7 పైకి వెళ్తుంది. అంటే 7 4s are 28/22. సో క్యాన్సిల్ చేసుకుంటే 2 14s 2 11s అంటే 14:11 రేషియో అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద డయామీటర్ ఆఫ్ ఎ వీల్ ఈస్ 1.26 meters. హౌ ఫార్ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ 500 రెవల్యూషన్స్. సో క్లియర్ చూడండి, 1.26 మీటర్ వ్యాసం గల ఒక చక్రం 500 పరిభ్రమణాలు చేస్తే పోయే దూరం ఎంత దూరం వెళ్తుంది అంటున్నారండి. సో రెవల్యూషన్, పరిభ్రమణం అంటే ఏంటండి? ఇప్పుడు ఒక ఇలా ఉందండి, మనకి వీల్ ఉంది, చక్రం ఉంది. సో ఇక్కడ నుంచి మొదలైంది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ మళ్ళీ ఇదే పాయింట్ రావడాన్నే మనం ఏమంటాం? రెవల్యూషన్ అంటాం, పరిభ్రమణం అంటాం. అంటే దీని సర్కంఫరెన్స్, దీని చుట్టుకొలత చుట్టూ తిరుగుతుంది అనమాట. సో ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఇప్పటికి ఒక పరిభ్రమణం అంటే ఒక రెవల్యూషన్ కి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. అంటే సర్కంఫరెన్స్ కవర్ చేస్తుంది. అంటే ఏంటంటే చుట్టుకొలతని కవర్ చేస్తుంది కరెక్ట్ గా. సో ఇప్పుడు ఏమంటాడు? డయామీటర్ 1.26 మీటర్స్ ఇచ్చాడు. అంటే 0.63 అంటే దీనికి సగం ఏమవుతుంది? రేడియస్ అవుతుంది, వ్యాసార్థం అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? 500 రెవల్యూషన్ అంటున్నాడు. ఒక రెవల్యూషన్ కి ఎంత అండి? 2 ఇంటూ πr. π అంటే 22/7 ఇంటూ r అండి. ఇప్పుడు ఏమంటాడు? 500 రెవల్యూషన్ కంటే ఇంటూ 500 చేస్తాం అనమాట. ఓకే, సింపుల్. ఇప్పుడు ఈ 2 సున్నాలు దీనికి ఇచ్చేద్దాం. అంటే ఇది 63 అయిపోతుంది. ఇది 2 సున్నాలు పోతాయి ఇక్కడ. 7 1s are 7 9s are 2 ఇంటూ 5 ఎంతండి? 10. 9 ఇంటూ 22 ఎంతండి? 9 2s are 18.
8 9 2s are 18 plus 1 198 అండి. సో 2 5s are 10 కాబట్టి ఇంకొక 0 ఉంది అంటే 1980 మీటర్స్ అవుతుంది అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of revolutions a wheel diameter 40 cm makes in traveling a distance of 176 meters is. సో చూడండి 40 సెంటీమీటర్లు వ్యాసం గల ఒక చక్రం 176 మీటర్లు దూరం పోతే అది చేసిన పరిభ్రమణాల సంఖ్య. సో ఇంక మొత్తం అంతా ఒకటే కాన్సెప్ట్ అండి. ఇప్పుడు అన్ని వీల్స్ గురించి అడుగుతున్నారు, చక్రాల గురించి అడుగుతున్నారు. వ్యాసం 40 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థం ఎంత అవుతుందండి? రేడియస్ 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఒక రెవల్యూషన్ కంటే 2 ఇంటూ పై అంటే ఎంతండి? 22/7 ఇంటూ ఆర్. సో ఒకసారి క్లియర్గా వస్తుంది. 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అండి. సో ఇప్పుడు ఎన్ని రెవల్యూషన్లు ఏంటి? ఎక్స్ రెవల్యూషన్ తిరుగుతుంది అనుకుంది. ఇప్పుడు ఏంటి 176 మీటర్లు అంటున్నారండి. ఇక్కడ ఏముంది? ఇది మనకి సెంటీమీటర్లో ఉంది. సో సెంటీమీటర్లు కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేస్తాం? సెంటీమీటర్లోకి మారుస్తాం. సో 176 ఇంటూ 100 అప్పుడు మనకి సెంటీమీటర్లోకి మార్చాం అనమాట. ఇప్పుడు మనకి ఏంటి, ఎన్ని రెవల్యూషన్స్ అంటే ఎక్స్ విలువ కావాలి. సింపుల్ క్వశ్చన్. 21s are 25s are. ఓకే, 22 టేబుల్లో మనకి 176 పోతుందా? 8 2s are 16 8 2s are 16 అంటే 8 టైమ్స్ పోతుందండి. 2 1లు 2 4లు 4 5s are 20. x = 20 ఇంటూ 7 అండి అంటే 140. సో ఏంటండి 140 పరిభ్రమణాలు తిరగాలంటే 140 రెవల్యూషన్స్ అది చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద రేడియస్ ఆఫ్ ఎ వీల్ ఇస్ 0.25 మీటర్. ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇట్ విల్ మేక్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 11 km విల్ బి. సో సేమ్ అండి, సిమిలర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. కాకపోతే ఏంటి, కిలోమీటర్లు ఇచ్చాడండి. ఇక్కడ ఇది మీటర్లో ఇచ్చాడు. వ్యాసార్థం ఇచ్చాడండి. డైరెక్ట్ గా దూరం పోవడానికి చేసే పరిభ్రమణాలు అంటున్నాడు. సో మనకి ఏం తెలుసు? 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత అండి? 0.25 ఇంటూ ఇప్పుడు ఎక్స్ ఎన్ని పరిభ్రమణాలు చేస్తే ఇది ఎంత రావాలంటే 11 కిలోమీటర్లు అంటే మీటర్లోకి మార్చాలండి. అంటే 11,000. 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. సో ఇప్పుడు సింపుల్ అండి, ఏం చేయొచ్చు? మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకుంటాం. 22 5s are 110 అండి. 22 1s are 22 5s are 110 అంటే ఇంకా 2 సున్నాలు ఉన్నాయి. సో ఆ 2 సున్నాలు మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 0.25 ఉందండి. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? ఈ 7 అటుపక్క పంపించేద్దాం ఫస్ట్ అయితే. సో 2 ఇంటూ 0.25 ఇంటూ ఎక్స్ = 7 ఇంటూ 5 అంటే 35 అండి. సో 2 సున్నాలు అలా వేసుకుంటున్నాం. 2 ఇంటూ 0.25 ఎంత? 0.5 అండి. 0.5. సో ఈ డెసిమల్ పాయింట్ పోవాలంటే ఇటుపక్క 10తోని ఇటుపక్క 10తోని మల్టిప్లై చేయాలంటే ఇది 5 అయిపోయింది. ఇది ఏమవుతుంది? ఇంకొక 0 ఎక్స్ట్రా అవుతుంది. సో 5 7 35 ఇంకో 3 సున్నాలు ఉన్నాయండి. అంటే ఎంత వస్తుందండి? 7000 రెవల్యూషన్స్ చేయాలి. 7000 పరిభ్రమణాలు చేస్తే మనకి ఆ డిస్టెన్స్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వీల్ ఆఫ్ ఎన్ ఇంజిన్ 7.5 meters in circumference makes 7 revolutions in 9 seconds. The speed of the train in km/h is. సో చూడండి, పరిధి 7.5 మీటర్ గల ఇంజిన్ చక్రం 9 సెకండ్లలో 7 పరిభ్రమణాలు చేస్తే 9 సెకండ్లో ఎన్ని పరిభ్రమణాలు చేస్తుందండి? 7 పరిభ్రమణాలు చేస్తుంది. అప్పుడు రైలు వేగం ఎంత అంటున్నారండి? km/h లో అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ముందు మనం చూసుకోవాల్సింది ఏంటి? 9 సెకండ్లో ఎంత వెళ్తుంది? 7 రెవల్యూషన్స్ చేస్తుందండి. దీని రేడియస్ ఎంత అంట? 7.5 meters ఇన్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఎంత అంటండి? పరిధి వచ్చేసి 7.5 మీటర్లు అంటండి. ద వీల్ ఆఫ్ ఎన్ ఇంజిన్ 7.5 meters ఇన్ సర్కంఫరెన్స్ అన్నాడు. సో సర్కంఫరెన్స్ ఎంత అండి? 2πr అండి. 2πr ఎంత అంట? 7.5 అంట. 7.5 అంటే ఎంత అండి? 15/2. ఓకే, ఇప్పుడు మనం ఆర్ కనుక్కోవాలండి. మనం ఇప్పుడు ఆర్ కనుక్కోవచ్చు. లేదంటే ఇంకేంటి, 2πr మనకు డైరెక్ట్గా ఇస్తారు కాబట్టి 7.5 అండి అంటే 15.5 అని. ఇప్పుడు ఏంటి, ఎన్ని రెవల్యూషన్స్ అండి? 7 రెవల్యూషన్స్ చేస్తుందంటే 7 రెవల్యూషన్స్ అంటే 7 సార్లు దాని చుట్టూ దాని సర్కంఫరెన్స్ చుట్టూ అదే తిరుగుతుంది. అప్పుడు ఎన్ని సెకండ్లకండి? ఇది 9 సెకండ్లకి. ఇది ఎన్ని సెకండ్లకి? 9 సెకండ్లకి. అంటే మనం 1 సెకండ్కి మనం కనుక్కుంటే సో ఇప్పుడు ఏంటి, 9 ఇటుపక్క వస్తుంది అంటే 15 × 7/2 × 9 అండి. 2 × 9 ఎంత అండి? 18. సో క్యాన్సిల్ అవ్వచ్చు. 3 5s are 3 6s are అంటే 5 7s 35/6 అండి. ఇదేంటి? 1 సెకండ్కి 35/6 అండి. బట్ మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది
మొత్తం కిలోమీటర్ పర్ అవర్లో కావాలండి. ఇదేంటి మీటర్ పర్ సెకండ్లో మనకి ఇక్కడ రావడం జరిగింది, రైట్. సో ఇక్కడ ఒక సెకండ్ మనకి సెకండ్ మీటర్ పర్ సెకండ్లో వచ్చింది కాబట్టి ఏం చేయాలండి, కిలోమీటర్ పర్ అవర్లోకి మనం మార్చాలి. కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 35/6 ఇది మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ అంటే 18/5తో మనం మల్టిప్లై చేస్తాం. 5 7 6 1 6 3 7 3 21 అండి. 7 3 ఎంత మనకి 21 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు, బట్ యాక్చువల్లీ చిన్న మిస్టేక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఇది 7.5 మీటర్లు అనేది రేడియస్ అని చెప్దాం అనుకున్నారు. సో అప్పుడు మనకి 132 ఆన్సర్ వస్తుంది బుక్ లో చెప్పినట్టు. బట్ యాక్చువల్లీ మనకి క్వశ్చన్ ప్రకారమే మనం ఆన్సర్ చేసుకున్నట్టయితే మనకి ఏమన్నారు, పరిధి 7.5 మీటర్లు అన్నారు కాబట్టి 2πr విలువే 7.5 అవుతుంది. సో సర్కంఫరెన్స్ అన్నారు కాబట్టి 7.5 మీటర్లు సర్కంఫరెన్సే అవుతుంది. సో అలా చూసుకుంటే మనకి 21 km per hour అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద వీల్ ఆఫ్ ఎ మోటార్ సైకిల్ 70 centimeter in diameter makes 40 revolutions in every 10 seconds. What is the speed of the motorcycle in kilometer per hour? So same similar question అడిగారండి. 70 సెంటీమీటర్ల వ్యాసం గల మోటార్ సైకిల్ చక్రం ప్రతి 10 సెకండ్లకి 40 పరిభ్రమణాలు చేస్తే కిలోమీటర్ పర్ అవర్ లో మోటార్ సైకిల్ వేగం. కానీ ఇక్కడ మనకి ఏం ఇచ్చారు, 70 సెంటీమీటర్లు డయామీటర్ అని ఇచ్చారండి, వ్యాసం అని ఇచ్చారు. అప్పుడు రేడియస్ ఎంత అవుతుందండి, 35 అవుతుంది. ఇప్పుడు ఏంటి 2πr అంటే 2 × 22/7 × r. ఇదేంటి సర్కంఫరెన్స్ వచ్చిందండి, పరిధి వచ్చింది. కానీ ఎన్ని రెవల్యూషన్ తిరిగిందంటే 40 తిరిగిందంటండి, ఇంటూ 40. ఓకే, అది ఎన్ని సెకండ్లకు తిరిగింది, 10 సెకండ్లకు తిరిగింది. ఓకే, సో సింపుల్ గా ఇప్పుడు ఏం చేసి మనం 7 1 7 5 5 × 2 10 అండి. 10 కాబట్టి 10 ఈ 10 పోతే అంటే 1 సెకండ్కి ఎంత తిరుగుతుంది, ఈ 10 కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటే 422 88, ఇంకొక 0 ఉంది, 880 తిరిగిందండి. కానీ మనకి ఏం కావాలి, కిలోమీటర్ పర్ అవర్ లో కావాలి. సో 880 ఇదేంటి మీటర్ పర్ సెకండ్ అండి, 880 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకే, సారీ సెంటీమీటర్ లో ఉందండి, ఇక్కడ సెంటీమీటర్ లో ఉంది కాబట్టి దీన్ని మనం మీటర్ లోకి మార్చాలి. మీటర్ లోకి మారిస్తే ఏమవుతుందండి, 8.8 అవుతుంది. సో 8.8 మీటర్ పర్ సెకండ్ కాస్త మనం ఇప్పుడు ఏం చేయాలి, కిలోమీటర్ పర్ అవర్ లోకి మనం మార్చాలి. అంటే ఇంటూ 18/5 మనం చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకుంటే 18 × 8.8 అని చేయొచ్చు. లేదంటే సింపుల్గా ఏం చేయొచ్చండి, ఇంటూ 2/2 చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇది 10 అవుతుందండి. ఇది 10 అయిన తర్వాత ఇప్పుడు మనం దీని మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 316.8 వస్తుంది. బై 10 ఉంది కాబట్టి 31.68 మనకు వస్తుందంటే ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో క్లియర్ గా మీరు చూసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఏంటి, ఇక్కడ సెంటీమీటర్లు ఉంది. ఇలాంటి పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి మనం మీటర్లోకి మార్చాలి. సో అది మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. Wheels of diameters 7 cm and 14 cm start rolling simultaneously from X and Y, which are 1980 cm apart towards each other in opposite directions. Both of them make the same number of revolutions per second. If both of them meet after 10 seconds, the speed of the smaller wheel is. సో చూడండి ఏమడుతున్న క్వశ్చన్ లోని 1980 సెంటీమీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు ఎక్స్ వైల నుంచి ఒకేసారి ఒకదానికొకటి ఎదురుగా 7 మరియు 14 సెంటీమీటర్ల వ్యాసం గల రెండు చక్రాలు తిరగడం ప్రారంభించాయండి. అవి రెండు సెకనుకి ఒకే సంఖ్యలో పరిభ్రమణాలు చేస్తూ 10 సెకండ్ల తర్వాత కలిసాయి. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ది స్మాలర్ వీల్. అయితే ఆ చిన్న వీల్ యొక్క చిన్న చక్రం యొక్క స్పీడ్ ఎంత అంటున్నాడు, వేగం ఎంత అని మనల్ని అడుగుతున్నాడు అనమాట. సో ఓకే, క్వశ్చన్ ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఏంటి, ఒక పెద్ద చక్రం ఉంది, ఓకే, ఒక చిన్న చక్రం ఉందండి. సో ఇక్కడ పాయింట్ ఎక్స్ నుంచి ఇది మొదలైంది, ఇది పాయింట్ వై నుంచి మొదలైంది అనుకుందాం. సో ఈ రెండింటి మధ్యన దూరం ఎంత అంటున్నాడు, 1980 సెంటీమీటర్లు అని చెప్తున్నారండి. సో ఇక్కడ ఈ పెద్ద సర్కిల్ ఇప్పుడు ఏంటి, రెండు కూడా ఏం చేస్తున్నాయి, మనకి సెకండ్కి ఒకే సంఖ్యలో పరిభ్రమణాలు చేస్తున్నాయంట. అంటే సెకండ్కి ఇది ఎంత అయితే తిరుగుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 సెకండ్లకి ఒక మొత్తం తిరుగుతుంది అనుకోండి, ఇది కూడా కరెక్ట్గా 3 సెకండ్లకే మొత్తం తిరుగుతుందండి. అంటే ఇప్పుడు ఏంటి, 3 సెకండ్లకి ఇది ఎక్కువ దూరం. సో మనకి ఇది ఎక్కువ దూరం కవర్ చేస్తుంది, ఇది వచ్చేసి తక్కువ దూరం కవర్ చేస్తుంది.
ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇది ఏంటి, ఇది 7 సెంటీమీటర్లు అండి. డయామీటర్ అంతే, ఇది 7 సెంటీమీటర్లు. దీని డయామీటర్ ఎంత అండి, 14 సెంటీమీటర్లు. అంటే దీనికి ఇది డబల్ ఉందండి. సో దీని చుట్టుకొలత సర్కంఫరెన్స్ అనేది, పరిధి అనేది దీనికి ఎక్కువ ఉంది. కానీ రెండు అదే సమయంలోని కవర్ చేస్తున్నాయి. ఇది దీని సర్కంఫరెన్స్ ని కవర్ చేస్తుంది, ఇది దీని సర్కంఫరెన్స్ ని కవర్ చేస్తుంది. క్లియర్ గా చూస్తే ఇది దీనికి డబల్ ఉంది. సో దీనికి ఇది డబల్ ఉంది కాబట్టి ఇది డబల్ డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. సో సింపుల్ గా చేయాలంటే 10 సెకండ్లకి 1980 సెంటీమీటర్లు కవర్ చేస్తున్నదంటే 1 సెకండ్కి రెండు కలిసి, అంటే ఇది ఇలా తిరుక్కుంటే ఇక్కడికి వచ్చిందండి, ఇది ఇలా తిరుక్కుంటే ఇది కూడా ఇక్కడికే వచ్చింది. రెండు కలిసి 1980 సెంటీమీటర్లు కవర్ చేస్తున్నాయి. ఎన్ని సెకండ్లకి, 10 సెకండ్లకి. అంటే 1 సెకండ్కి 198 సెంటీమీటర్లు కవర్ చేస్తున్నాయి. కానీ మనకి ఏం తెలుసు, ఇది ఎక్కువ కవర్ చేస్తుంది. ఎంత, దీనికి డబల్ కవర్ చేస్తుంది. అంటే మొత్తం 3 భాగాలు చేసాం అనుకోండి, ఇందులో 2 భాగాలు దీనిది, 1 భాగం మాత్రమే దీనిది. అంటే 198 3 భాగాలు చేయండి. సో 1 సెకండ్కి ఇదెంత కవర్ చేస్తుంది, ఇదెంత కవర్ చేస్తుంది అంటే దీనికి బై 3 చేస్తే 3 6 are 18, 3 6 are 18 అంటే 66. 1 భాగం 66 వచ్చింది. సో ఇది 66 దీనిది అవుతుంది. దీనికి 2 భాగాలు కాబట్టి 2 × 66 అంటే 132 సెంటీమీటర్లు పర్ సెకండ్ ఇది దీనిది అవుతుంది. సో ఇప్పుడు స్పీడ్ ఏం అడుగుతున్నాడు మనకి, స్మాలర్ వీల్ స్పీడ్ అడుగుతున్నాడు, చిన్న చక్రం యొక్క వేగం అడుగుతున్నాడు అండి. సో ఎంత, 66 సెంటీమీటర్ పర్ సెకండ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో బుక్ లో చిన్న మిస్టేక్ ఉంది. సో ఆన్సర్ ఏంటి, 66 సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ toothed wheel of diameter 50 cm is attached to a smaller wheel of diameter 30 cm. How many revolutions will the smaller wheel when the larger one makes 15 revolutions? సో క్లియర్ చూడండి ఏమంటున్నాడు, 50 సెంటీమీటర్ల వ్యాసం గల పల్ల చక్రానికి 30 సెంటీమీటర్ల వ్యాసం గల చిన్న చక్రం అమర్చారు. పెద్దది 15 పరిభ్రమణాలు చేస్తే చిన్న చక్రం ఎన్ని పరిభ్రమణాలు చేస్తుంది? సో సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే, ఒక వీల్ ఉందండి, ఇలా టూత్డ్ వీల్ ఉందన్నమాట. ఓకే, సో ఇది పెద్దది అనుకోండి, ఇంకో చిన్నది ఉందండి. చిన్నది ఉన్నప్పుడు ఏమైందంటే ఇది తిరిగినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా తిరుగుతుంటది. ఓకే, సో కానీ ఇది మొత్తం తిరిగే లోపు, ఇది ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడ తిరిగే లోపు ఇది 2 సార్లు తిరగచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అంతే ఇది కూడా తిరుగుతుందండి. సో ఇది 2 రౌండ్లు వేసేయచ్చు ఆ టైంలో. ఇప్పుడు ఏమవుతున్నాడు, ఇది మనకి 15 రౌండ్లు వేస్తే ఇది ఎన్ని రౌండ్లు వేస్తుంది అంటున్నాడండి. సింపుల్, అంటే దీని సర్కంఫరెన్స్ ఎంత అయితే తిరుగుతుందో ఇది కూడా అంతే తిరగాలి. సో ఇప్పుడు ఏం ఈక్వల్ అవ్వాలి, 2 పై ఆర్ అంటే సర్కంఫరెన్స్, దీని సర్కంఫరెన్స్ ఎంతండి, 2 × పై × ఆర్. ఆర్ ఎంత, ఇది 50/2, 50/2 ఇంటూ రెవల్యూషన్స్ ఎన్నని ఇచ్చాడు, 15 అని ఇచ్చాడండి. 15 పరిభ్రమణాలు ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా సేమ్ 2 × పై ఇంటూ దీనికి ఆర్ ఎంత, 30/2 అండి. ఇదంతా 30/2. ఇది కూడా అంతే డిస్టెన్స్ తిరగాలండి. ఇది కూడా ఇది ఎంత అయితే తిరుగుతుందో ఇది కూడా అంతే తిరగాలి. రెవల్యూషన్స్ లో తేడా ఉంటుంది తప్ప మిగతా డిస్టెన్స్ అన్ని కవరింగ్ లో మాత్రం సేమే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది లాంగ్ది, ఇది చిన్నది అనుకోండి. సో ఇది ఇక్కడ నుంచి ఇది మొత్తం ఎంత డిస్టెన్స్ అయితే అలా తిరుగుతుందో ఇది కూడా అన్ని ఎక్కువ రౌండ్లు తిరిగి వస్తుందండి. ఇది ఎక్కువ రౌండ్లు తిరుగుతుంది అనమాట. ఓకే, సో సింపుల్ గా ఏం చేయొచ్చు, ఇంకా 2πని క్యాన్సిల్ చేసుకుంటే 2ని క్యాన్సిల్ చేసుకుంటే 15 1s are 15 2s are 2 1s are 2 25s are అంటే ఆన్సర్ 25 అవుతుంది అనమాట. అంటే ఇది 15 పరిభ్రమణాలు చేసే లోపు చిన్న చక్రం వచ్చేసి 25 పరిభ్రమణాలు చేస్తుంది, 25 రెవల్యూషన్స్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ఎ వీల్ దట్ మేక్స్ 113 రెవల్యూషన్స్ టు గో 2 km 26 డెకామీటర్స్. సో చూడండి, 2 కిలోమీటర్ల 26 డెకామీటర్లు దూరం పోవడానికి 113 పరిభ్రమణాలు చేసే చక్రం వ్యాసం అంటున్నారండి. వ్యాసం అడుగుతున్నారు. ఓకే, సో సింపుల్ ఏం చేయొచ్చు, 2 × 22/7 ఇంటూ ఆర్ తీసుకున్నాం అండి. వ్యాసం తర్వాత కనుక్కుందాం, ముందైతే రేడియస్ ని మనం కనుక్కుందాం, వ్యాసార్థం కనుక్కుందాం. సో ఎన్ని రెవల్యూషన్స్ అంట, 113. దేనికి సమానం అవ్వాలంట, 2 కిలోమీటర్ల 26 డెకామీటర్లు. 26 డెకామీటర్లు అంటే 260 మీటర్లు అండి. డెకా అంటే 10, సో 260 మీటర్లు అని అంటే 2260 మీటర్లు అని చెప్తున్నారండి. సో సింపుల్, ఇంకేంటి ఆర్ మనం కనుకోవచ్చు, 113 1s are 113 2s are 226, ఇంకొక 0 పెట్టుకున్నాం అండి. సో 2 1లు 2 10లు. ఓకే, సో ఇప్పుడు ఆర్ ఎంత అవుతుందండి, 7 × 10 70/22. కానీ మనకి ఏం కావాలి, 2r కావాలి, ఎందుకంటే వ్యాసం కావాలి. ఇది వ్యాసార్థం అంటే వ్యాసం ఏంటి, 2r కాబట్టి ఇంటూ 2 చేయండి. 2 1లు 2 11 అంటే 70/11 అండి.
70/11 అంటే ఏంటి 6 4/11 మీటర్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఫ్రంట్ వీల్స్ ఆఫ్ ఎ వ్యాగన్ ఆర్ 2π feet in circumference and the rear wheels are 3π feet in circumference. When the front wheels have made 10 more revolutions than the rear wheels, how many feet has the wagon traveled? సో చూడండి, ఒక వ్యాగన్ ముందు చక్రాలు పరిధి 2π అడుగులు, వెనక చక్రాల పరిధి 3π అడుగులు. ముందు చక్రాలు వెనకాల వాటి కంటే 10 పరిభ్రమణాలు ఎక్కువ చేస్తే ఎన్ని అడుగులు వ్యాగన్ నడిచింది అంటున్నాడు. ఎన్ని అడుగులు వ్యాగన్ నడిచింది? క్లియర్గా చూడండి, ఏంటి ముందు చక్రాల పరిధి వచ్చేసి 2π అడుగులు అంటండి. అంటే 2πr విలువ ఎంత అంట 2π అంటండి. అంటే ఇప్పుడు r ఎంత అవుతుందండి 1 అవుతుంది. ఓకే, r ఎంత అయింది 1 ఫీట్ అయింది. అలాగే రెండవ దాన్ని చూసుకుంటే వెనక చక్రాలు చూసుకుంటే 2πr విలువ ఎంత అంట 3π అంటండి. సో పై చేస్తే r ఎంత అండి 1.5 అండి. ఇది 1.5 అడుగులు. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాడు, 10 పరిభ్రమణాలు ఇది దీనికంటే ఎక్కువ చేసిందంట. దీనికంటే ఇది 10 పరిభ్రమణాలు ఎక్కువ చేసింది. ఓకే, కానీ ఇప్పుడు మనకి ఏం తెలియాలి, డిస్టెన్స్ అనేది సమానంగా కవర్ అవ్వాలండి. డిస్టెన్స్ అనేది మనకి ఏంటి సమానంగా కవర్ అవ్వాలి. సమానంగా కవర్ అవ్వాలంటే డిస్టెన్స్ సమానంగా కవర్ అవ్వాలంటే ఇది ఎంత దూరం ఎన్ని సెకండ్లు మనకి తిరిగి ఉండాలి అనేది మనం ఆలోచిస్తే మనకి చాలా సింపుల్గా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా ఏమనుకోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు రేడియస్ దీనికి తక్కువ ఉందండి, అంటే ఇది ఎక్కువ తిరుగుతుంది. దీనికి రేడియస్ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఇది కొంచెం తక్కువ తిరుగుతుంది. అంటే దీన్ని రివర్స్ అవుతుందండి. ఏంటి రివర్స్ అవుతుంది డిస్టెన్స్ కవర్ చేసేది. అంటే ఇప్పుడు మనకి ఎన్నిసార్లు తిరుగుతుంది, ఎన్ని పరిభ్రమణాలు చేస్తుంది అనేది దీని మీద దీనికి ఆపోజిట్ లో అవుతుంది అనమాట. అంటే ఇది ఒక పరిభ్రమణం చేసే లోపు ఇది 1.5 పరిభ్రమణాలు మనకి ఇక్కడ చేస్తుంది. ఇది మనం క్యాచ్ చేయాలి, ఎందుకంటే ఇది రివర్స్ అవుతుంది. రేడియస్ ఎప్పుడైతే తక్కువ ఉందో ఇది ఎక్కువ పరిభ్రమణాలు చేస్తుంది. దీనికి రేడియస్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో దీనికి తక్కువ పరిభ్రమణాలు చేస్తుంది, ఎందుకంటే ఇది ఇక్కడికి వస్తుంది ఇది ఇక్కడికి వస్తుంది అనమాట. సింపుల్. కానీ మనకి ఏంటి 10 పరిభ్రమణాలు ఎక్కువ అంట. అంటే ఇది 20 పరిభ్రమణాలు చేస్తే ఇది ఏమవుతుందంటే 20 × 1.5 అంటే 30 పరిభ్రమణాలు ఇది చేస్తుంది. సింపుల్ అండి. ఎందుకు మనకి 10 తేడా కావాలి కాబట్టి, ఒక పరిభ్రమణంకి 0.5 ఉంది కాబట్టి మనకి 10 పరిభ్రమణాలు తేడా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తాం 0.5 కాబట్టి × 20 చేస్తున్నాం అండి. సో ఇది 20 అవుతుంది, ఇది 30 అవుతుంది. సింపుల్. ఇంక ఇప్పుడు ఏముందండి మనకి, ఇప్పుడు ఆ 30 పరిభ్రమణాల్లోని ఇది ఎంత కవర్ చేసిన డిస్టెన్స్ ని, ఒక పరిభ్రమణంకి 2π, 30 పరిభ్రమణాలకి 30 × 2π అంటే 60π. సింపుల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్క్యులర్ గ్రౌండ్ హూస్ డయామీటర్ ఇస్ 35 meters హ్యాస్ ఏ 1.4 meter broad and got around it. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది గార్డెన్ ఇన్ స్క్వేర్ మీటర్స్? సో చూడండి, 35 మీటర్లు వ్యాసం గల ఒక వృత్తాకార స్థలంలో 1.4 మీటర్లు వెడల్పు గల తోట చుట్టూ ఉన్నది. తోట వైశాల్యం చదరపు మీటర్లలో అంటున్నారండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి 35 మీటర్ల వ్యాసం గల వృత్తార్థం ఉందంట, ఒక స్థలం ఉందంట. ఓకే, సో చుట్టూ ఏముందంటే వెడల్పు తోటలోని చుట్టూ ఉన్నది అంటున్నాడు. ఎంత 1.4 మీటర్ల వెడల్పు తోట అనేది చుట్టూ ఉందంట. తోట వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏమి ఇచ్చారండి, చుట్టూ ఏం చేయాలి, ఒక తోట ఉన్నది అంటున్నారండి. సో ఇక్కడ నుంచి ఇది వ్యాసార్థం ఎంత అవుతుంది, మొత్తం వ్యాసం 35 ఇచ్చారు. సో వ్యాసార్థం 17.5 అవుతుంది, అంటే సగం అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి 17.5 మీటర్లు. ఓకే, ఇప్పుడు ఏంటి ఇది 1.4 అన్నారండి. ఇదంతా 1.4 అంటే దీని పెద్ద సర్కిల్ యొక్క వ్యాసార్థం ఎంత అవుతుంది 17.5 + 1.4 అంటే 18.9 అవుతుందండి. 18.9 అవుతుంది. ఇప్పుడు ఏం తెలుసు మనకి, ఈ తోట వైశాల్యం అడుగుతున్నారు. ఈ తోట వైశాల్యం అంటే ఈ పెద్ద సర్కిల్ ఏరియాలోంచి చిన్న సర్కిల్ ఏరియా తీసేయాలంటే పై క్యాపిటల్ R² మైనస్ పై స్మాల్ R² తీయాలంటే పైని కామన్ తీసుకుంటే R² మైనస్ R² చేయాలండి. అంటే పై ఇంటూ R² మైనస్ R² ని R మైనస్ R ఇంటూ R ప్లస్ R రాసుకోవచ్చు అండి. సో సింపుల్ గా చెప్పాలంటే పై అంటే ఎంత 22/7 ఇంటూ R మైనస్ R అంటే ఇందులోంచి తీయాలంటే 1.4 ఇంటూ R ప్లస్ R అంటే ఈ రెండింటిని కలపాలండి. ఈ రెండింటిని మనం కలుపుకుంటే 18కి 17, 17కి 18 కలపండి 35 అయింది. 9 + 5 14 అంటే 36.5
4 వచ్చిందండి, 36.4 వచ్చింది. సో సింపుల్ ఏంటి, 7 ఒకట్లు 7, 0.2. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటే 160.16 వస్తుంది ఆన్సర్. ఓకే, సో బుక్ లో మనకి మిస్టేక్ ఉంది. ఏం చేశారు, మనకి వాళ్ళు లోపల తీసుకున్నారండి తోటని, బట్ మనకి ఇక్కడ చుట్టూ ఉందన్నారు, బయట ఉందని చెప్తున్నారు. ఓకే, సో 160.16 ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్క్యులర్ గార్డెన్ హ్యాస్ ఎ సర్కంఫరెన్స్ 440 meters. There is a 7 meter wide border inside the garden along its periphery. The area of the border is. సో చూడండి, 440 మీటర్ పరిధి గల వృత్తాకారపు తోట చుట్టూ లోపల వైపున అంచు వెంబడి 7 మీటర్ల వెడల్పు గల చస్టా ఉన్నది. చస్టా వైశాల్యం అంటున్నారండి. సో సింపుల్ గా ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇది లోపల ఉంది అంటున్నారండి. సో ఇప్పుడు ఏంటంటున్నారు, 440 మీటర్ల పరిధి అంట, అంటే 2πr వచ్చేసి సర్కంఫరెన్స్ ఇచ్చారండి 440 అని. అంటే రేడియస్ ఎంత అవుతుంది, 2 × 22/7 × r = 440. సో ఇది 44 10 అంటే r ఎంత అండి, 70. సో r 70 అయిందండి. సో ఇది r ఎంత అయింది, మనకి 70 అయిందండి మొత్తం. కానీ చుట్టూ లోపల సైడ్ మనకు ఉంది. లోపల సైడ్ అంటే ఎంత ఉంది, 7 మీటర్లు అన్నారు. సో ఇది వచ్చేసి 7 అవుతుంది, అంటే ఈ చిన్నదాని ఎంత అవుతుందంటే 63 అవుతుంది. సింపుల్ ఇప్పుడు ఏమవుతున్నాడు, చాస్ట వైశాల్యం ఏరియా ఆఫ్ ద బార్డర్ అంటున్నాడు. సో మళ్ళీ ఈ బార్డర్ అడుగుతున్నాడు. సో క్యాపిటల్ π ఇంటూ r² మైనస్ r², క్యాపిటల్ r² మైనస్ స్మాల్ r² అంటే క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r అంటే 70 + 63 133 ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r ఎంత అండి, 7. సింపుల్ అండి, 22/7 దీన్ని రాసుకుంటే మనం 7 క్యాన్సిల్ అయితే 22 × 133 ఆన్సర్ అవుతుంది. 2 3 6 అంటే చివర్లో 6 వస్తుందండి. ఈ మూడింటికి లేదు, ఓన్లీ దీనికి మాత్రమే చివర్లో 6 ఉంది, కాబట్టి ఆన్సర్ ఇదే అని పెట్టచ్చు అనమాట. సో మొత్తం మల్టిప్లై చేయక్కర్లేదు, చివరి డిజిట్ మాత్రమే చూస్తాం మనం, ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియాస్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫార్మింగ్ ఏ రింగ్ ఆర్ 154 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ 616 స్క్వేర్ సెంటీమీటర్. ద బ్రెడ్త్ ఆఫ్ ద రింగ్ ఈస్. సో చూడండి, 2 ఏక కేంద్ర వృత్తాలు ఒక వలయం ఏర్పాటు చేశాయి. వాటి వైశాల్యాలు 154 సెంటీమీటర్లు స్క్వేర్, అలాగే 616 సెంటీమీటర్ స్క్వేర్. వలయం వెడల్పు అంటున్నారండి. వాటి వైశాల్యాలు ఇచ్చారండి. వాటి వైశాల్యాలు ఎంత ఇచ్చారు, 154 ఇచ్చారు, ఇది 616 ఇచ్చారు. సో సింపుల్ గా ఏం చేయొచ్చు, మొదటిది πr², π అంటే ఎంత అండి, 22/7 × r² = ఎంత, 154 అంట. సో ఇది 7 టైమ్లు పోతుందంటే 7 అంటే r² 7² అయింది కాబట్టి r 7 అయింది. సో ఇది 7 వచ్చిందండి, 7 సెంటీమీటర్ రేడియస్ వ్యాసార్థం. ఇది 616 అయితే ఎంత వస్తుంది, 22/7 × r² = 616. ఇది ఎన్నిసార్లు పోతుందండి, 8 సార్లు, సారీ 8 సార్లు కాదు. సో మనకి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 22, ఓకే 11 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 11 2s are 22, 11 5s are 55, 11 6s are 66, 2 1s are 2, 28s are అంటే r² ఎంత అవుతుందండి, 28ని 7 × 4 రాసుకోవచ్చు. ఇక్కడ ఒక 7 ఉంది, × 7 అంటే r ఎంత అవుతుంది, ఒక 7 తీసుకున్నాం బయటికి, 4 లోంచి ఒక 2 బయటకి తీసుకున్నాం అంటే 14 అవుతుంది. ఇది r ఎంత అయిందండి, 14 అయింది. సో 14 7 మధ్యన తేడా అంటాడండి, వెడల్పు అంటే 14 నుంచి 7 తీయండి, 7 సెంటీమీటర్లు వాటి మధ్యన తేడా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్క్యులర్ పార్క్ హ్యాస్ ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విత్ అరౌండ్ ఇట్. The difference between outer and inner circumference of the circular path is 132 meters. Its width is. So చూడండి, వృత్తాకారపు పార్కు చుట్టూ ఏకరూపంలో ఒక బాట ఉన్నది. వృత్తాకారపు పార్కు చుట్టూ ఉందంటండి బాట. ఈ వృత్తాకారపు బాట వెలుపలి లోపలి వృత్తాల పరిధుల భేదం 132 మీటర్. బాట వెడల్పు ఎంత అని మనం అడుగుతున్నారండి. సో ఏంటి, వృత్తాల పరిధుల భేదం ఇచ్చారండి. చూసుకోండి, సర్కంఫరెన్స్ బిట్వీన్ అవుటర్ అండ్ ద ఇన్నర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ఈస్ 132 మీటర్స్. అంటే 2π క్యాపిటల్ R మైనస్ 2π స్మాల్ r ఇచ్చారండి. ఎంత ఇచ్చారు, 132 ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏమంటున్నారు, బాట వెడల్పు ఎంత అంటున్నారండి. సో అంటే మనకి 2πని కామన్ తీసుకున్నాం అనుకోండి, 2π అంటే 22/7 ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r = 132. ఇప్పుడు బాట వెడల్పు ఎంత అవుతుంది, క్యాపిటల్ R లో స్మాల్ r చేస్తే అదే కదా బాట వెడల్పు. ఇదే మనం కనుక్కోవాల్సింది. సో చూద్దాం, 22 6 132. ఓకే, 7 × 6 42. సో 2 1 2 3 అంటే 7 × 3 21. సో 21 మీటర్లు
అవుతుంది అనమాట. ఆ బాట వెడల్పు, దాని విడ్త్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్క్యులర్ స్విమ్మింగ్ పూల్ ఈస్ సరౌండెడ్ బై ఏ కాంక్రీట్ వాల్ 4 feet wide. If the area of the concrete wall surrounding the pool is 11/25 that of the pool, then the radius of the pool is. సో చూడండి, వృత్తాకారపు స్విమ్మింగ్ పూల్ చుట్టూ 4 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ గోడ ఉందంట. ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, దాని చుట్టూ ఏముందంట, ఒక 4 మీటర్ల వెడల్పుతో, ఇదంతా 4 మీటర్లు వెడల్పుతో ఒక కాంక్రీట్ గోడ ఉందంట. ఫుల్ పూల్ వైశాల్యంలో 11/25వ వంతు గోడ వైశాల్యం అయితే, సో పూల్ వైశాల్యంలో ఎంతండి, 11/25వ వంతు గోడ వైశాల్యం అయితే పూల్ వ్యాసార్థం ఎంత అంటున్నాడు. పూల్ యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు. అంటే మనం ఈ పూల్ యొక్క వ్యాసార్థాన్ని మనం ఇప్పుడు ఆర్ అని మనం అనుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఆర్ అని అనుకుంటే దీని మొత్తంలోంచి దీన్ని తీసివేస్తే ఏమొస్తుంది, దీని వైశాల్యం వస్తుంది, ఈ గోడ యొక్క వైశాల్యం. ఆ గోడ యొక్క వైశాల్యం ఏమన్నాడు, 11/25వ వంతు అంటున్నాడు పూల్లోని. సో సింపుల్, అప్పుడు మనం ఆర్ అనేది మనం సింపుల్ గా మనం కనుక్కోవచ్చు. అంటే దీని మొత్తంలోంచి, సో ఈ మొత్తం వైశాల్యం ఎంత అవుతుంది, దీని మొత్తం వైశాల్యం r+4 అవుతుందండి. సో పై r² అంటే 22/7 ఇంటూ r². r² ఎంతండి, ఇక్కడ r+4 అవుతుందండి. ఆ పెద్ద సర్కిల్ది r+4² మైనస్ ఈ పూల్ యొక్క వైశాల్యాన్ని తీసివేస్తే, అంటే పై r² ని తీసివేస్తే మనకి ఎంత వస్తుందండి, ఈ గోడ యొక్క వైశాల్యం వస్తుంది. అది ఎన్నో వంతంట పూల్లోని, 11/25వ వంతంట పూల్ యొక్క వైశాల్యంలోని. సింపుల్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ఈ -πr² ని అటుపక్క పంపించామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 22/7 ఇంటూ r+4² ఈజ్ ఈక్వల్ టు 11/25πr² ప్లస్ πr². చూసుకోండి, 11/25 πr² కామన్ చేస్తే +1 అవుతుందండి. సో 25 + 11 అంటే 36/25 πr² అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి పై 22/7 సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నామండి. సో ఇప్పుడు r+4² ఈజ్ ఈక్వల్ టు 36/25 r² రావాలి. సింపుల్ గా దీన్ని ఫినిష్ చేసేయాలంటే ఏం చేయొచ్చు, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. 8 పెట్టాను అనుకోండి, 8 + 4 12² అంటే 144 వస్తుందండి. 8 పెట్టాను అనుకోండి, ఇక్కడ 8² అంతా 64 ఇంటూ 36 అవుతుంది. సో ఇదేంటి, ఇక్కడ మనకి 144 వచ్చింది. సో 144 × 25 అంటే చివరిలో 0 వస్తుంది, కానీ ఇక్కడ చివరిలో 4 వస్తుంది. సో ఇది తప్పు అవుతుంది, రైట్. సో అలాగే మనకి 16 feet, 16 మనం తీసుకుంటే 16 + 4 20² ఎంతండి, 400 అవుతుందండి. సో ఇక్కడ ఏమొస్తుందండి, మనకి 16² మనకి వేరే నెంబర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. సింపుల్ గా చెప్పాలంటే ఇది కూడా అవ్వదు. సో 20 మనం తీసుకున్నాం అనుకోండి, 20 మనం తీసుకుంటే 20 + 4 అంటే 24². 24² ఎంత, 576. సో ఇక్కడ మనం 20 తీసుకుంటే 20 × 20 ఎంత, 400 అండి. 25 ఎన్ని టైమ్స్ పోతుందండి, 400. 4 times 100 అంటే 16 times మనకి పోతుంది. 16 6 are 96, 6 9 16 3 48, 576 సరిపోయింది. సో 20 feet ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫాస్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వెంటనే ఆన్సర్ అనేది వస్తుంది, లేదంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్నైనా సరే మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ది అవుటర్ అండ్ ద ఇన్నర్ పెరిమీటర్స్ ఆఫ్ ఎ సర్క్యులర్ పాత్ ఈస్ 23:22. ఇఫ్ ది పాత్ ఈస్ 5 meters వైడ్, ద డయామీటర్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ ఈస్. సో చూడండి, ఒక వృత్తాకారపు బాట వెలుపలి లోపలి వృత్తాల పరిధులు 23:22 నిష్పత్తిలో ఉన్నాయంట. బాట వెడల్పు వచ్చేసి 5 మీటర్లు అంట. అయితే లోపలి వృత్త వ్యాసం అడుగుతున్నారండి. వ్యాసము ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, ఏం నిష్పత్తి ఇచ్చారు, మనకి outer and inner perimeters of a circular path ఇచ్చారు. అంటే 2πr1 is to 2πr2 ఇచ్చారండి. సో outer కాబట్టి మనం క్యాపిటల్ R తీసుకున్నాం అనుకోండి, లోపల స్మాల్ r తీసుకున్నాం అనుకోండి, దీని నిష్పత్తి 23:22 ఇచ్చారు. సో సింపుల్ గా చేయొచ్చండి దీన్ని. అంటే 2π క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ R is to స్మాల్ r is equal to 23:22 అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పాత్ మధ్యన తేడా, రెండింటి మధ్యన తేడా ఎంతంటే 5 మీటర్లు అంటారు. 5 మీటర్ల వైడ్ ఉందంటే రెండింటి మధ్య తేడా 5 మీటర్లు అంటే పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ రెండింటి మధ్య తేడా 5 మీటర్లు ఉంది. ఆ దారి 5 మీటర్లు కాబట్టి సింపుల్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఎంత తేడా ఉందండి, ఒకటే ఉందండి తేడా. అది 5 అవ్వాలంటే దీన్ని 5 ఇంతలు చేయాలి మొత్తం. సో దీని మొత్తాన్ని 5తో మల్టిప్లై చేద్దాం. 5 × 22 110, 5 × 23 115.
సింపుల్. ఇప్పుడు ఏమవుతున్నాడు, లోపల వృత్త వ్యాసం అంటున్నాడు. అప్పుడు ఏమవుతుందండి, ఇది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఎంత 110 అవుతుంది. సో 110 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో క్వశ్చన్ ని క్లియర్ గా చూసుకుంటే మనకి ఆన్సర్ చాలా చాలా సింపుల్ గా ఇది యాక్చువల్లీ చూసిన వెంటనే వచ్చేస్తుంది. ఎందుకు, ఈ రెండింటి మధ్య తేడా 1 కాబట్టి మనకి 5 తేడా ఉండాలి. కాబట్టి దీన్ని మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయడం వల్ల 5 తేడా వస్తుంది అనమాట. సో 5 22 110 మీటర్లు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ విల్ బి ది ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఆఫ్ 14 మీటర్ డయామీటర్? 14 మీటర్ల వ్యాసం గల అర్ధవృత్త వైశాల్యం ఎంత అంటున్నారు. సో 14 మీటర్ల డయామీటర్ అంటే 7 మీటర్ల వ్యాసార్థం అవుతుందండి. 7 మీటర్స్ రేడియస్ అవుతుంది. కానీ సెమీ సర్కిల్ అన్నారండి, ఏరియా అడిగారు. అంటే సెమీ సర్కిల్ ఎంత అండి, πr²/2. ఎందుకంటే సగం ఉంటుంది సెమీ సర్కిల్ కాబట్టి, అర్ధవృత్తం కాబట్టి అర్థం ఉంటుంది, πr²/2. సో ఆర్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో 22/7 ఇదేంటి 1/2 ఉందండి. ఇక్కడ 2 కింద డినామినేటర్ ఉంది. ఇంటూ 7 × 7. సో 7 7 క్యాన్సిల్ అయిపోతే 2 1s are 2 11s are 11 × 7 77 మీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సెమీ సర్క్యులర్ షేప్డ్ విండో హ్యాస్ డయామీటర్ ఆఫ్ 63 సెంటీమీటర్స్. ఇట్స్ పెరిమీటర్ ఈక్వల్స్. సో చూడండి, 63 సెంటీమీటర్ వ్యాసం గల అర్ధవృత్తాకార గవాక్షం చుట్టుకొలత అన్నాడు. చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు. చూడండి క్లియర్ గా చూడండి. మనకి ఇప్పుడు ఏంటి, ఇది అర్ధ వ్యాసం అన్నాడండి, అర్ధ వృత్తం అన్నాడు. ఓకే, వృత్తార్థం అంటున్నాడు. సో ఇదేంటి, సెమీ సర్కిల్ అంటున్నాడు. సెమీ సర్కిల్ అంటే ఇలా కదా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, దీనికి మనకి మొత్తం వ్యాసం మొత్తం ఎంత అవుతుందండి, దీనికి మనం చూసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది డయామీటర్ అవుతుంది, వ్యాసం అవుతుంది. ఇది ఎంత అవుతుందండి, సెమీ సర్కంఫరెన్స్ కి సగం ఉంటుందండి, వృత్త పరిధికి సగం ఉంటుంది, అంటే πr అవుతుందండి. సో d + πr ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే d + πr ఎంత అని అడుగుతున్నాడు. డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి, 63 ఇచ్చాడు. సో 63కి ఏం కలపాలంట, πr కలపాలంటే అంటే 22/7 × r చేయాలంట. ఇందులో ఉన్న రెండుని దీనికి ఇచ్చాం అనుకోండి, ఇదేమవుతుంది 2r అయిపోతుందండి. ఇది 11 అవుతుంది. అంటే చూడండి క్లియర్ గా 63 ప్లస్ ఇందులో ఉన్న రెండుని దీనికి ఇస్తున్నాం అంటే 11/7 × 2r అవుతుంది. ఇది 2r అంటే ఏంటంటే రేడియస్, డయామీటర్ అవుతుంది కదా, ఎందుకంటే వ్యాసమే కదా 2r అంటే. సో దాని ప్లేస్ లో 63 పెట్టుకున్నాం. 7 1 7 9. సో 9 11s are 99. 99 + 63 162 సెంటీమీటర్స్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. అర్థం చేసుకుంటే క్లియర్ గా అర్థం చేసుకోవాలి. చుట్టుకొలత అడిగారు, ఇదేంటో తెలియాలండి మనకి ఎప్పుడు కూడా. ఇదేంటి, డయామీటర్, ఈ మొత్తం చుట్టుకొలతలో సగము, సర్కంఫరెన్స్ లో హాఫ్ అంటే πr అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ విల్ బి ది ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ హూస్ పెరిమీటర్ ఈస్ 36 సెంటీమీటర్? 36 సెంటీమీటర్ల పరిధి గల అర్ధవృత్తం వైశాల్యం అడుగుతున్నారండి. సో సింపుల్ గా ఇందాకలే మనం చూసాం, ఒక సెమీ సర్కిల్ కి ఏంటి మనకి మొత్తం పెరిమీటర్ వచ్చేసి 36 ఇచ్చారంటే డి డయామీటర్, ఇది డయామీటర్ ప్లస్ πr ఎంతంట 36 అంట. సింపుల్ గా దీన్ని కూడా మనం r లోకి మార్చుకున్నాం అనుకోండి, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో దీన్ని r లోకి మార్చుకుంటే 2r అండి. ఇప్పుడు ఈ r ని బయటికి తీసాం అనుకోండి, 2 + π అంటే ఎంతండి 22/7 అండి. ఇదంతా 36. సో r = 7 2s are 14 + 22 r × 7 2s are 14 + 22 36/7 = 36 క్యాన్సిల్ అయితే r ఎంత వచ్చిందండి, 7 వచ్చింది. మనల్ని ఏమడిగాడు, వైశాల్యం, ఏరియా అడిగాడు. సో 22/7 × r² అంటే 7 × 7. సో 7 పోతే 7 22 154 సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఏ వైర్ ఈస్ బెంట్ ఇంటూ ది షేప్ ఆఫ్ ఎ స్క్వేర్ దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈస్ 81 స్క్వేర్ సెంటీమీటర్. వెన్ ద వైర్ ఈస్ బెంట్ ఇంటూ ఏ సెమీ సర్క్యులర్ షేప్ దెన్ ద ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ విల్ బి. సో చూడండి, 81 సెంటీమీటర్లు వైశాల్యం గల చతురస్రాకారంలో వంచిన తీగను అర్ధవృత్తాకారంలో వంచితే అర్ధవృత్త వైశాల్యం ఎంత అంటున్నాడండి. మనకి క్లియర్ గా తెలుసు, ఏం తెలుసు మనకి, ఆ చుట్టుకొలత, ఆ సర్కంఫరెన్స్ అనేది మాత్రం సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వైర్తో చేసింది. ఇప్పుడు ఒక వైర్తో ఇలా సర్కిల్ చుట్టినా, స్క్వేర్ చేసినా గానీ అదే వైర్ని కదండి వాడుతున్నాం. అంటే చుట్టుకొలత మొత్తం కలిపితే మాత్రం సమానం అవ్వాలండి. ఓకే, అది మాత్రం మనం మైండ్ లో పెట్టుకోవాలి ఇలాంటి వైర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు మనం చుట్టుకొలత కనుక్కోవాలంటే ముందు మనకి ఏరియా ఇచ్చారండి. స్క్వేర్ కి మనకి ఏమి ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు. సో 81 ఈ వైశాల్యం ఏంటంటే మనకు ఒక భుజం ఎంత అవుతుందండి, ఒక సైడ్ 9 అవుతుంది. సో మనకి ఏంటి, సర్కంఫరెన్స్ కావాలి, పెరిమీటర్ కావాలంటే 4 × 9 అంటే 36 అవుతుందండి. సో ఈ సెమీ సర్కిల్ యొక్క
మనకి వైశాల్యం కూడా 36 అవ్వాలి. సో 36 అవ్వాలంటే మనం ఇందాకలే చూసాం ఏంటండి 2r ప్లస్ పై r ఎంత అవ్వాలండి 36 అవ్వాలి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో సింపుల్. మన యాక్చువల్లీ ఇందాక ఇదే ప్రాబ్లం మనం చేసామండి. లాస్ట్ ప్రాబ్లంలోని ఈ 2r ప్లస్ పై r అనేది 36 అయినప్పుడు r 7 అయిందండి. సో ఇప్పుడు r విలువ ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది. r విలువ 7 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు అర్ధవృత్త వైశాల్యం అడిగాడండి. అర్ధవృత్త వైశాల్యం అడిగాడు కాబట్టి ఏం కావాలి మనకి పై r²/2. ఇందాక మనకి వైశాల్యం అడిగారు, మొత్తం వైశాల్యం అడిగితే 154 అయింది. ఇప్పుడు అర్ధవృత్త వైశాల్యం అంటే 154/2 అంటే 77 అవుతుంది అనమాట. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 cm ఫార్మ్డ్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 3.5 cm ఈస్. సో చూడండి 3.5 సెంటీమీటర్లు పొడవు చాపముతో ఏర్పడే 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం సెక్టార్ వైశాల్యం ఎంత అంటున్నారండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి ఆర్క్ లెంత్ ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే ఆర్క్ లెంత్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటండి హాఫ్ ఇంటూ ఆర్క్ ఇంటూ రేడియస్ అనమాట. ఓకే, సో హాఫ్ ఇంటూ ఆర్క్ ఎంత, ఆర్క్ వచ్చేసి 3.5 సెంటీమీటర్లు. సో 3.5 ఇంటూ రేడియస్ ఎంత 5. సో ఇంటూ 5 సింపుల్ అండి. ఇప్పుడు ఏంటి బై 2 చేస్తే 2.5 అవుతుంది. 2.5 ఇంటూ 3.5 5/2 వచ్చేసి 2.5. సో 3.5 ఇంటూ 2.5. సో 3.5 ఇంటూ 2.5 చేస్తే మనకి 8.75 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 cm an arc subtends an angle 108 degrees at the center, the area of the sector is. సో చూడండి 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో కేంద్రం వద్ద 180 డిగ్రీల కోణం చేసే చాపం గల సెక్టార్ వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి కోణం ఇచ్చారండి, యాంగిల్ ఇచ్చారు. సో యాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటండి పై r² θ బై 360 డిగ్రీస్ అనమాట. ఓకే, సో సింపుల్ గా చెప్పండి ఏంటి ఇప్పుడు పై అంటే 22/7 ఇంటూ r². r ఎంత అండి 7 కాబట్టి 7 ఇంటూ 7 ఇంటూ θ యాంగిల్ ఎంత 108 బై 360. సో 7 మనకి క్యాన్సిల్ చేసుకుంటే సో 108 ఇది 360 అండి. సో మనకి 9 టేబుల్లో మనకి క్యాన్సిల్ అవుతుంది. 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 9 40s 9 12s are 108 12s. సో ఇంకా మనం క్యాన్సిల్ చేస్తే 2 6 2 20s. ఓకే, సో 4 3s 4 10s క్యాన్సిల్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ మనకి 3 వచ్చింది. సో 3 ఇంటూ 7 21 ఇంటూ 22 బై 10. 21 ఇంటూ 22 ఎంత 21 ఇంటూ 22. సో 2తో చేస్తే 42 ప్లస్ మళ్ళీ 42. సో 462 అండి. 462/10 46.2 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి థీటా యాంగిల్ ఇచ్చినప్పుడు పై r² θ బై 360. అలాగే మనకి ఆర్క్ లెంత్ ఇచ్చినప్పుడు ఏరియా ఎంత అవుతుంది సెక్టార్ కి హాఫ్ ఇంటూ ఆర్క్ ఇంటూ రేడియస్ అవుతుంది. ఈ రెండు ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట సెక్టార్ గురించి అడిగినప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్. ఓకే, సో అవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్కిల్ విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్క్వేర్ హూస్ పెరిమీటర్ ఇస్ 120 సెంటీమీటర్ ఈజ్. సో చూడండి 120 సెంటీమీటర్ చుట్టుకొలత గల చతురస్రంలో లిఖించగల గరిష్ట వృత్త వైశాల్యం. చూడండి ఒక స్క్వేర్ ఉందండి ఇలాగా, దీన్ని ఎంత ఇచ్చారు చుట్టుకొలత 120 సెంటీమీటర్లు ఇచ్చారంటే 120/4 అంటే ఒక్కొక్కటి 30 అవుతుంది. 30 అయింది. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏం తెలియాలండి ఇందులో ఒక సర్కిల్ని పెట్టినప్పుడు మాక్సిమం సర్కిల్ని పెట్టినప్పుడు ఏమవుతుంది దీని మొత్తం డయామీటర్ ఎంత అవుతుందండి 30 అవుతుంది. అంటే రేడియస్ ఎంత అవుతుంది 15 అవుతుంది. సింపుల్. ఇంకా వైశాల్యం అడిగాడు. సో పై ఇంటూ r² అంటే 15 స్క్వేర్. సో పై అంటే 22/7 ఇంటూ 15 స్క్వేర్. సో ఇది రాంగ్, ఇది ఫైనల్ గా రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ది లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్సైడ్ ఎ రెక్టాంగిల్ విత్ సైడ్స్ 18 సెంటీమీటర్ బై 14 సెంటీమీటర్ ఇస్. సో చూడండి 18 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు దీర్ఘ చతురస్రంలో అంతర్లిఖితమైన గరిష్ట వృత్త వైశాల్యం. చూసుకోండి ఇదేంటి దీర్ఘ చతురస్రం అన్నారండి. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఇది ఎంత ఇచ్చారు లెంత్ మనకి 18 ఇచ్చారు, విడ్త్ వచ్చేసి 14 ఇచ్చారండి. మనకి ఏం తెలుసండి మాక్సిమం సర్కిల్ అప్పుడు ఇలాగే పడుతుంది. ఎందుకు
ఇది చిన్నదండి 14 ఉంది. సో 18 మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సర్కిల్ కి రేడియస్ అనేది సమానంగా ఉండాలి కదా మొత్తం. సో ఇక్కడ ఇది 7 అవుతుంది, అప్పుడు ఇది కూడా 7 అవుతుంది, ఇటుపక్క కూడా 7 అవుతుంది, ఇటుపక్క కూడా 7 అవుతుంది. అదే కానీ స్క్వేర్ లో మనం తీసుకుంటే ఎటు చూసినా సరే ఇటు అయినా 15 ఇటు అయినా 15 అండి, కాబట్టి ఇది అంచుల్ని తాకింది. ఓకే, కానీ ఇది అంచుల్ని తాకదు, ఇటు అంచులు మనల్ని తాకలేదన్నమాట. ఓకే, సో ఎంత అవుతుంది, రేడియస్ 7 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, వైశాల్యం అడిగాడు. సో పై ఆర్ స్క్వేర్. సో 7 వైశాల్యం అయినప్పుడు 154 సెంటీమీటర్ స్క్వేర్ అంటే పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 7 పోతే 22 ఇంటూ 7 154 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో క్వశ్చన్ ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఎలా పడుతుంది, లేదా స్క్వేర్ ఇచ్చినప్పుడు ఎలా పడుతుంది, ఇలాంటివన్నీ మనకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 220 స్క్వేర్ సెంటీమీటర్. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దిస్ సర్కిల్ విల్ బి. సో చూడండి, ఒక వృత్త వైశాల్యం 220 సెంటీమీటర్ స్క్వేర్, దానిలో అంతర్లిఖితమైన చతురస్ర వైశాల్యం. ఇప్పుడు ఏమంటున్నాడు, మనకి ఒక సర్కిల్ ఇచ్చాడండి, సర్కిల్ లోపల స్క్వేర్ ని వేశారంట. సర్కిల్ లోపల ఏం చేశారు, స్క్వేర్ ని ఇలా వేశారంట. ఇప్పుడు దీని డయామీటర్, ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క డయామీటర్ దేనికి సమానం అవుతుందండి, ఈ స్క్వేర్ యొక్క డయామీటర్ కి సమానం అవుతుంది. అది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం అనమాట. అంటే సర్కిల్ యొక్క డయామీటర్ ఎంతో కనుక్కుందాం. ఏరియా ఇచ్చారు, ఏరియా ఎంతండి, పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్. ఇది ఎంత ఇచ్చారు, 220 ఇచ్చారు. 22 ఒకట్లు 22 10లు అంటే ఆర్ స్క్వేర్ ఎంత అయిందండి, మనకి 10 ఇంటూ 7 70 అయ్యిందండి. ఆర్ స్క్వేర్ మనకి ఇక్కడ 70 అయింది. ఇప్పుడు మనం ఏమంటున్నాడు, ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దిస్ సర్కిల్ ఈస్. ఆర్ స్క్వేర్ 70 అయింది, మనకి ఏం కావాలండి, ఇప్పుడు ఈ డయామీటర్ కావాలండి. డయామీటర్ అంటే 2r కావాలి. 2r కావాలంటే రెండింటిని 4 తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇంటూ 4. ఎందుకు చేస్తున్నాం దీన్ని, 2r హోల్ స్క్వేర్ చేయడానికి. అంటే 2r హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 70 ఇంటూ 4 280 అండి. 2r అంటే ఏంటి, డయామీటర్. సో d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 280. కానీ మనకి ఏం తెలుసు, ఈ డయామీటరు సర్కిల్ యొక్క డయామీటరు వ్యాసము, అలాగే మనకి ఈ స్క్వేర్ యొక్క కర్ణం అంటే డయాగోనల్ ఈక్వల్ సర్కిల్ యొక్క డయామీటరు స్క్వేర్ యొక్క డయాగోనల్ కర్ణము సమానము. సో d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 280 అంటే మనకేం తెలుసు, సర్కిల్ స్క్వేర్ యొక్క డయామీటర్ ఉన్నప్పుడు ఏంటండి, హాఫ్ d స్క్వేర్ అనేది ఫార్ములా అవుతుంది. సో సింపుల్ గా హాఫ్ d స్క్వేర్ ఫార్ములా అవుతుందంటే 280/2 అండి. ఎంత అండి, 140 సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ హూజ్ రేడియస్ ఇస్ 4 సెంటీమీటర్. ద ఏరియా ఆఫ్ ది పోర్షన్ బిట్వీన్ ద సర్కిల్ అండ్ ద స్క్వేర్ ఈజ్. సో చూడండి, 4 సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తంలో చతురస్రం అంతర్లిఖిత చతురస్ర భుజం అంటున్నాడండి. సో ఇక్కడ ఏమన్నాడు, ద ఏరియా ఆఫ్ ది పోర్షన్ బిట్వీన్ ది సర్కిల్ అండ్ ద స్క్వేర్ ఈజ్. చూడండి, మనకు ఒక సర్కిల్ ఉంది. సో ఇందులో ఏం చేశారు, ఒక స్క్వేర్ ని మనకి లోపల పెట్టారు. ఈ సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చారండి, 4 ఇచ్చారు. రేడియస్ 4 ఇచ్చారంటే డయామీటర్ ఎంత అవుతుందండి, 8 అవుతుందండి. మొత్తం ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలంటే, ఇక్కడ చతురస్ర భుజం అని ఇక్కడ అడిగారు. ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తే ఇంకొక క్వశ్చన్ అడిగారు. సో ఈ చతురస్ర భుజం కాదండి అడిగింది, మనల్ని ఏమడిగారు, ఈ సర్కిల్ ఏరియాలోంచి స్క్వేర్ ఏరియాని తీస్తే ఈ మిగతా భాగం అంతా ఎంత అని అడుగుతున్నారండి ఇక్కడ మనల్ని. అంటే ఈ సర్కిల్ ఏరియా ఎంతండి, పై ఆర్ స్క్వేర్ లోంచి ఏం తీయాలి, ఈ స్క్వేర్ యొక్క ఏరియాని వైశాల్యం తీయాలి. ఈ స్క్వేర్ యొక్క డయాగోనల్ వచ్చేసి 8 కాబట్టి హాఫ్ d స్క్వేర్ అండి. అంటే హాఫ్ d స్క్వేర్ అంటే హాఫ్ ఇంటూ 8 స్క్వేర్. సింపుల్. ఇప్పుడు దీని విలువ ఎంత అంటారు, ఆర్ స్క్వేర్ ప్లేస్ ఏం పెట్టుకుంటాం, 4 స్క్వేర్ పెట్టుకుంటామండి. సింపుల్. దీని విలువ అడుగుతున్నారు అంటే 22/7 ఇంటూ 4 ఇంటూ 4 మైనస్ హాఫ్ ఇంటూ 8 ఇంటూ 8 విలువ ఎంత అంటున్నారు. ఇక్కడ ఆన్సర్ మనకి పైలో ఉంది కాబట్టి దీన్ని పై కిందే మనం తీసుకుంటే 4 ఇంటూ 4 16 అంటే 16 పై మైనస్ ఎంత అంటే 2 1s are 2 4s are 4 8s are 32 మైనస్ 32. సో ఆన్సర్ ఆప్షన్స్ చూసుకొని సాల్వ్ చేయాలన్నమాట మనం ఇప్పుడు కూడా. సో 16 పై మైనస్ 32 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. The circumference of a circle is 100 centimeter. The side of a square inscribed in the circle is. సో ఇక్కడ మనకి చతురస్ర భుజం అడుగుతున్నాడు. ఏంటి, వృత్త పరిధి వచ్చేసి 100 సెంటీమీటర్లు అంట. వృత్త పరిధి అంటే 2πr వచ్చేసి మనకి 100 సెంటీమీటర్లు అంటున్నాడండి. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు, సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్ అన్నాడు. సో మనకి ఒక సర్కిల్ ఉంది, ఇందులోని సైడ్ ఆఫ్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడండి. సో మనం ఇక్కడ ఆర్ కనుక్కున్న తర్వాత ఏం చేయొచ్చు, మనం ఇక్కడ అప్పుడు డయాగోనల్ కనుక్కోవచ్చు. ఓకే, అంటే
సర్కిల్ యొక్క డయామీటర్ స్క్వేర్ యొక్క డయాగోనల్ సమానం అవుతాయని చెప్పుకున్నాం కాబట్టి సో మన ఇక్కడ 2r అంటే ఎంత అండి, ఇది డయామీటర్ అవుతుందండి. సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత అవుతుంది, 100/π అవుతుంది. ఓకే, 2r డయాగోనల్ కదా, ఇదే కదా డయామీటర్. సో అదే డయాగోనల్ అవుతుంది. సో ఇదే డయాగోనల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇదే డయాగోనల్ అయినప్పుడు ఏంటి మనకి ఫార్ములా, హాఫ్ ఇంటూ డి స్క్వేర్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ డి స్క్వేర్ అంటే దీని హోల్ స్క్వేర్, ఎందుకంటే 2r అంటే d కాబట్టి దీని స్క్వేర్ అంటే 100² సో సింపుల్ గా మనం దీన్ని మార్చుకుంటే సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఏరియా వచ్చింది. ఇదేంటి ఏరియా అంటే సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. కానీ ఇక్కడ మనం అడిగింది చతురస్ర భుజం అడిగారండి. సో భుజం అడిగారు కాబట్టి మనకి ఏ మాత్రమే కావాలి. ఏ కావాలంటే దీనికి అండర్ రూట్ కావాలంటే 100² కి రూట్ చేస్తే 100, 2కి రూట్ చేస్తే √2, ఇది పై వస్తుంది అంటే 100/√2π. సో ఓకే, 100/√2π వచ్చింది. సో ఇప్పుడు మనకి √2ని క్యాన్సిల్ చేసుకుంటే, సో ఇది కాదండి, ఇది 100√2 ఉంది. సో ఈ ఆప్షన్ అవుతుంది. సో √2ని క్యాన్సిల్ చేస్తే 50/√2 వస్తుంది. సో 50/√2π అంటే ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటిది, ఇది మనం కనుక్కునేది ఏరియా అండి, అంటే ఏ స్క్వేర్. కనుక మనకు కావాల్సిన భుజం ఒకటే కావాలంటే ఏ మాత్రమే కావాలి. సో స్క్వేర్ రూట్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 4 ఈక్వల్ సైజ్డ్ మాక్సిమం సర్క్యులర్ ప్లేట్స్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఏ స్క్వేర్ పేపర్ షీట్ ఆఫ్ ఏరియా 784 cm². ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఈచ్ ప్లేట్ ఈజ్. సో చూడండి, 784 cm² వైశాల్యం గల చతురస్రాకార కాగితం నుంచి సమాన సైజు గల గరిష్ట వృత్తాకారపు పల్లె మూల కత్తిరించారు. ఒక్కొక్క పల్లెం పరిధి ఎంత? సో చూడండి, ఒక స్క్వేర్ ఉందండి ఇలాగా. సో ఇందులోని సమానంగా 4 సర్కిల్ కట్ చేయాలంటే ఇలాగ మాత్రమే మనం కట్ చేయగలము. ముందేం కనుక్కోవాలి మనం, సర్కిల్ యొక్క సైడ్ ఎంతో కనుక్కోవాలి. సో 784 స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ స్క్వేర్ యొక్క భుజం వస్తుందండి, స్క్వేర్ యొక్క సైడ్ వస్తుంది. సో స్క్వేర్ యొక్క భుజం ఎంత అవుతుందండి, 28 అవుతుంది. స్క్వేర్ యొక్క భుజం ఎంత అవుతుందండి, 28 అవుతుంది స్క్వేర్ రూట్ చేస్తే. సో 28, ఇది మొత్తం 28 వచ్చిందండి. ఇది మొత్తం 28 అంటే దీని డయామీటర్ ఎంత అవుతుందండి, ఇది 14 అవుతుంది, ఇది 14 అవుతుంది. అంటే దీని రేడియస్ ఇది 7 అవుతుంది, ఇది 7 అవుతుంది. సింపుల్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక్కొక్క పల్లెం పరిధి అడుగుతున్నాడు. సర్కంఫరెన్స్ అంటున్నాడు. అంటే సర్కంఫరెన్స్ ఎంత, 2πr అండి. 2πr అంటే 2 × 22/7 ఇంటూ r ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో 7 క్యాన్సిల్ చేస్తే 2 × 22 44 cm అవుతుంది అన్నమాట. వెరీ సింపుల్ క్వశ్చన్. అర్థం చేసుకుంటే, ఆ డయాగ్రామ్ ఊహించుకుంటే. ఓకే, సో డయాగ్రామ్ గీయక్కర్లేదు, గీయకుండానే మనం ఊహించుకొని చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. There are 4 semicircular gardens on each side of a square shaped pond with each side 21 meters. The cost of fencing the entire plot at the rate of rupees 12.50 per meter is. సో చూడండి, 21 మీటర్లు భుజంతో చతురస్రాకారంలో ఉండే కొలనుకు ప్రతి వైపు 4 అర్ధవృత్తాకారపు తోటలు ఉన్నాయి. ఏమున్నాయండి, 4 అర్ధవృత్తాకారపు తోటలు ఉన్నాయి. మొత్తం స్థలానికి ₹12.50 per మీటర్ రేటుతో కంచె వేయడానికి ఖర్చు. కంచె మాత్రం వేయాలంటున్నారండి, మొత్తం కంచె వేయాలండి. ఏంటి, ఒక స్క్వేర్ ఉందంటండి, ఒక చతురస్రం ఉందంట. దానికి ఏంటి, సెమీ సర్క్యులర్ గా మనకి 4 వైపులా మనకి ఉన్నాయంటండి. 4 వైపులా ఉన్నాయి, సెమీ సర్కిల్ ఉన్నాయంట. ఈ స్క్వేర్ యొక్క భుజం ఎంత అంటున్నాడు, 21 మీటర్లు అంటున్నాడండి. ఇది వచ్చేసి మనకి ఏంటండి, 4 సెమీ సర్కిల్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే 4 మనం తీసుకున్నాం. సో ఇది సెమీ సర్కిల్ కాబట్టి ఏంటండి, హాఫ్ అంటే ఇది డయామీటర్ అవుతుందండి. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఇది అవుతుంది. ఇది ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఇది సగం కాబట్టి ఇది πr అవుతుందండి. ఇది ఏమవుతుంది, πr అవుతుంది. ఓకే, సో ఇది πr, ఇది πr, ఇది πr, ఇది πr అంటే ఇది మొత్తం కలిపి 4πr అవుతుందండి. సో అదే కదండి మనం వేయాల్సింది ఫెన్స్ ఇటుపక్క ఇలాగ దీనికి మొత్తానికి ఫెన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. r ఎంతండి, 21లో సగం ఉంటుంది r, ఎందుకంటే డయామీటర్ మొత్తం 21 కాబట్టి సగం ఉంటుంది r, అంటే 21/2 ఉంటుందండి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 4 ఇంటూ మొత్తం ఎన్ని మీటర్లు ఉన్నాయంటే 27/7, 22/7 r ఎంతండి, 21/2. సో 2 1 2 2, 7 1 7 3, 3 × 2 6, 6 × 22 132 మీటర్లు ఉన్నాయండి. కానీ 1 మీటర్కి 12.5 రూపాయలు. సో 132 మీటర్కి ఇంటూ 12.5. సింపుల్. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకుంటే 12 13s 156 అండి. 12 13s are 156.
సో మనకి 1650 ఆన్సర్ అని చెప్పొచ్చు. ఎందుకు 156 కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 0.5 ఉంది, ఇక్కడ 2 కూడా ఉంది. సో ఇది మొత్తం 3300 ఉంది, కానీ ఇది కరెక్ట్గా 156 ఉంది. సో ఇది తప్పు. సో మల్టిప్లై చేయగలేదు, ప్రతిసారి మనం మల్టిప్లై చేయగలేదు, చూసి కూడా మనం ఆన్సర్ అనేది చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది ఇన్సర్కిల్ అండ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్. సో చూడండి, సమబాహు త్రిభుజం అంతరవృత్తి పరివృత్తాల వైశాల్యాల నిష్పత్తి అంటున్నారు. సో అంతర్వృత్త మరియు పరివృత్తాల అంటే ఇన్సర్కిల్, సర్కమ్ సర్కిల్, వాటి ఏరియాస్, వాటి వైశాల్యాల నిష్పత్తి అంటున్నారండి, రేషియో అడుగుతున్నారు. సో వీటి మనకి సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి, మనకి వీటి రేడియస్కి మనకి చాలా చాలా సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇన్ సర్కిల్ అంతర్వృత్తానికి రేడియస్కి, అలాగే సర్కమ్ సర్కిల్ పరివృత్తంకి రేడియస్కి మనకి సింపుల్ ఫార్ములా అనేవి ఉండడం జరిగిందనమాట. సో ఆ ఫార్ములాస్ మనం చూసుకుంటే మనకి సింపుల్ గా వస్తుంది. సో స్మాల్ ఇన్ సర్కిల్ అంటే అంతర్వృత్త లోపల ఉన్న దానికి మనకి రేడియస్ ఎంత అవుతుందండి, a/2√3 అవుతుంది, ఇందులో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోని. అదే మనకి క్యాపిటల్ R అంటే సర్కమ్ సర్కిల్ పరివృత్తానికి a/√3 అవుతుంది అనమాట, a/√3 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, రెండిటి వైశాల్యాల నిష్పత్తి కావాలి. రెండిటి వైశాల్యాలు ఏంటండి, మనకి దీనికి వైశాల్యాల నిష్పత్తి కావాలంటే πr². πr² అంటే πr² అవుతుందండి. πr² స్మాల్ r² క్యాపిటల్ R² అవుతుంది. సో పై క్యాన్సిల్ అయిపోతాయండి, మనకి పై ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో r² అంటే r² అంటే a²/2√3² అంటే 4×3 అండి, 12 అండి. a²/√3² అంతా 3 అండి. సో సింపుల్ a² పోతే 3 ఇటు వస్తుంది, 12 ఇటు వస్తుంది, అంటే 3:12 అండి. అంటే ఎంత, 1:4 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద రేడియస్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 12 సెంటీమీటర్ ఈజ్. సో చూడండి, 12 సెంటీమీటర్ల భుజం గల సమబాహు త్రిభుజం పరివృత్త వ్యాసార్థం, ఇందాకలే చూసామండి మనం. పరివృత్త వ్యాసార్థం మనకి ఏం చూసాం, ఫార్ములా a/√3. సో a/√3 వేసుకున్నాం. సో ఏ ఎంత ఇచ్చారు, 12 సెంటీమీటర్లు ఇచ్చారు. సో చూసుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి మాత్రమే. సో 12/√3 అంటే 4√3 సెంటీమీటర్లు. ఎందుకండి, ఇది 4×3 రాసుకుంటే √3×√3. సో 4√3 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, సర్కమ్ సర్కిల్ రేడియస్ ఎంత, లేదా ఇన్ సర్కిల్ రేడియస్ ఎంత. సర్కమ్ సర్కిల్ a/√3, ఇన్ రేడియస్ అయితే ఇన్ సర్కిల్ కి అయితే a/2√3. ఇవి మాత్రం మనం ఖచ్చితంగా, ఈ ఫార్ములాస్ అనేవి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ది ఇన్ సర్కిల్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 42 సెంటీమీటర్స్ ఈజ్. సో చూడండి, 42 సెంటీమీటర్లు భుజం గల సమబాహు అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ త్రిభుజం అంతరవృత్త వైశాల్యం ఎంత అంటున్నారండి. అంతర్వృత్త వైశాల్యం అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఏంటంటే అంతర్వృత్త వైశాల్యం కావాలంటే ముందు అంతర్వృత్త వ్యాసార్థం మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో వ్యాసార్థం తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటంటే a/2√3 అంటే a ఎంత 42 ఇచ్చారు /2√3 అండి. 2 1 2 21. 21/√3 అంటే 7√3 అండి. సో ఇదేంటి, స్మాల్ r రేడియస్ వచ్చిందండి. ఇప్పుడు ఏంటి, మనకి వైశాల్యం కావాలి. సో పై అంటే 22/7 r² అంటే 7√3 సో 7 క్యాన్సిల్ చేస్తే √3 ఎంత 3. సో 3×22 66×7 అండి. సో 7 6 42 అంటే చివరిలో 2 ఉందండి. సో ఓన్లీ సి ఆప్షన్ మాత్రమే చివరిలో 2 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 462 సెంటీమీటర్² అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 154 సెంటీమీటర్². ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో చూడండి, ఒక సమబాహు త్రిభుజం అంతర్వృత్త వైశాల్యం ఇచ్చారండి 154 సెంటీమీటర్² అండి. అలా అయితే త్రిభుజం చుట్టుకొలత ఎంత అంటున్నారు. సో చూసుకోండి, ఇది కూడా మనకేంటి, సమబాహు అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారండి. మనకి ఏం ఇచ్చారు, ఏరియా ఇచ్చారు, అంటే స్మాల్ r ఇచ్చారు. స్మాల్ r మనం కనుక్కోవచ్చు. ఏంటి, వ్యాసార్థం మనం కనుక్కున్నాం అనుకోండి. సో ఇందాక చెప్పిన ఫార్ములాని మనం అప్లై చేసుకున్నా సరే ఈజీగా ఆన్సర్ వస్తుంది. అంటే 22/7 r² ఎంత 154. సో 22 7 అంటే r ఎంత అండి 7. సో r 7 వచ్చిందండి. r 7 వచ్చింది కాబట్టి మనకేం తెలుసు, మనకి ఆ స్మాల్ r విలువ ఎంత అని తెలుసు,
2√3 అని తెలుసండి. ఈ స్మాల్ ఆర్ ఎంత వచ్చింది? ఏ వచ్చింది, 7 వచ్చింది. సో 7 × 2 అంటే 14√3 ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. అంటే ఒక భుజం ఒక సైడ్ 14√3 అయితే మనకేంటి పెరిమీటర్ అడిగాడు, చుట్టుకొలత అడిగాడు. చుట్టుకొలత అంటే 3 × a, ఎందుకంటే 3 సైడ్లు ఉన్నాయి కాబట్టి. అంటే 3 × 14√3, 3 × 14 ఎంత అండి? 42√3 అవుతుంది. సో 42√3 అంటే 42 × 1.732 మనం తీసుకోవచ్చు. సో దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుందండి? 72.7 సెంటీమీటర్ అప్రాక్సిమేట్ గా వస్తుంది అనమాట. సో ఆప్షన్ డి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 6 సెంటీమీటర్, 11 సెంటీమీటర్ అండ్ 15 సెంటీమీటర్. ద రేడియస్ ఆఫ్ ఇట్స్ ఇన్సర్కిల్ ఈస్. సో చూసుకోండి, ఇప్పుడు ఏంటి? 6 సెంటీమీటర్లు, 11 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు భుజాలు గల త్రిభుజం అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అన్నట్టు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? 3 భుజాలు ఇచ్చాడండి, 3 సైడ్స్ ఇచ్చాడు అనమాట. 3 సైడ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు? రేడియస్ ఆఫ్ ఇట్స్ ఇన్సర్కిల్ మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు సింపుల్ ఫార్ములా అవుతుంది ఏంటి? డెల్టా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఇంటూ ఎస్ అండి. ఈ ఎస్ ఏంటంటే సెమీ పెరిమీటర్ అని దీని అర్థం అనమాట. సో ఈ ఫార్ములాను మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి, అలాగే సెమీ పెరిమీటర్ కనుక్కోవాలి. ఈ రెండు మనం కనుక్కుంటే ఆ ఆర్ అనేది వాల్యూ వచ్చేస్తుంది. సో ఫస్ట్ దీనికి ఏరియా కనుక్కోవాలంటే 3 భుజాలు ఉన్నప్పుడు ఏరియా కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటండి? డెల్టా ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఈ ముందు ఎస్ కనుక్కోవాలి. అప్పుడు ఎస్ ఎంత? ఇక్కడ ఎస్, ఈ ఎస్ ఒకటే అండి. సో ఎస్ ఎంత? ఈ అన్నిటిని కలిపి బై 2 చేస్తాం. సో 15, 6, 21 ప్లస్ 11 అంటే 32 అండి. 32/2 ఎంత? 16. సో ఎస్ విలువ 16 వచ్చిందండి. ఎస్ విలువ ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 16 పెట్టుకోవాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 16 మైనస్ ఏ, 16 మైనస్ 6 10 ఇంటూ 16 మైనస్ 11 5 ఇంటూ 16 మైనస్ 15 1. సో సింపుల్ అండి. ఇప్పుడు ఏం చేసి మనం 5 × 16, 5 × 16 ఎంత? 5 6 are 30 అంటే 80 వచ్చిందండి. 5 6 are 30, 0 3 5 1 5 80. 80 × 10 స్క్వేర్ రూట్ 800 మనకి రావడం జరిగింది అనమాట. స్క్వేర్ రూట్ 800. స్క్వేర్ రూట్ 800 అంటే ఎంత? 400 × 2 రాసుకుంటాం. 400 బయటకు వస్తే 20 అవుతుంది. 20√2 వచ్చింది. ఓకే, దీని ప్లేస్ ఏం పెట్టుకుంటాం? 20√2 పెట్టుకున్నాం. సో ఇప్పుడు 20√2 ఈజ్ ఈక్వల్ టు 16 × r అంటే 16r అయిందండి. క్యాన్సిల్ చేస్తే 4 4s are 4 5s are అంటే 5√2/4 వస్తుందండి. 5√2/4 సెంటీమీటర్స్. ఆప్షన్ సి విల్ బి ది ఆన్సర్. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఇంటూ ఎస్. ఎస్ ఏంటి? సెమీ పెరిమీటర్. డెల్టా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ స్మాల్ ఆర్ ఏంటి? మనకి ఇన్ సర్కిల్ అంటే అంతర్వృత్త వ్యాసార్థము. ఇది ఇన్ సర్కిల్ యొక్క రేడియస్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 30 సెంటీమీటర్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ ఇన్ సర్కిల్ ఇస్ 88 సెంటీమీటర్. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్. సో చూడండి, ఒక త్రిభుజ చుట్టుకొలత వచ్చేసి 30 సెంటీమీటర్లు అంట. దాని అంతర వృత్త పరిధి 88 సెంటీమీటర్లు అంట. త్రిభుజ వైశాల్యం ఏంటండి? స్మాల్ ఆర్ ఇంటూ ఎస్. మనం ఇందాకలే చూసాం. సెమీ పెరిమీటర్ అంటే చుట్టుకొలతలో సగం అంటే ఇదేంటండి? బై 2 చేస్తే 15 అండి. సో ఇది 15 వచ్చింది ఇంటూ రేడియస్ మనం కనుక్కున్నాం అనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. వృత్త పరిధి ఇచ్చారండి 88 అంటే 2 × π ఇంటూ ఆర్ అండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 88 అంటున్నారు. సో 2 × 22 44 కాబట్టి 44 × 2 అంటే ఆర్ ఎంతండి? 7 × 2 అంటే 14. ఆర్ ప్లేస్ లో 14 పెట్టుకున్నాను అంటే 14 × 15. 14 × 15 ఎంత? 210 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. If in a triangle the area is numerically equal to the perimeter, then the radius of the inscribed circle of the triangle is. సో చూడండి, ఒక త్రిభుజ వైశాల్యం వచ్చేసి చుట్టుకొలతకు సంఖ్యాత్మకంగా సమానం అయితే అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అంటున్నారు. సో చూడండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్. మళ్ళీ మనం అదే ఫార్ములా తీసుకొచ్చామండి. ఏమంటున్నాడు? కాకపోతే ఇక్కడ మనకి ఏరియా వచ్చేసి వైశాల్యం వచ్చేసి చుట్టుకొలతకి సమానం అంటున్నాడు. కానీ ఇదేంటి? చుట్టుకొలత బై 2 అండి. ఇదేంటి? చుట్టుకొలత బై 2. సో చుట్టుకొలత మనం పి అనుకున్నాం అనుకోండి, చుట్టుకొలత బై 2 అండి. సో ఈ చుట్టుకొలత ఏరియా సమానం కాబట్టి క్యాన్సిల్ చేసినప్పుడు ఆర్ ఎంత అవుతుందండి? 2 ఇటు పక్క వస్తే 2 అవుతుంది. సో ఆర్ ఎంత అవుతుంది?
2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. an equilateral triangle, a square and a circle have equal perimeters. ఏంటంటే మూడిటికి కూడా ఈక్వల్ పెరిమీటర్స్ ఉన్నాయంట. if t denotes the area of the triangle, s the area of the square and c the area of the circle, then సో చూడండి, ఒక సమబాహు త్రిభుజం, ఒక చతురస్రము, ఒక వృత్తము, మూడింటి చుట్టుకొలత సమానము. సో సమబాహు త్రిభుజం చుట్టుకొలత ఎంత అవుతుందండి? 3 ఇంటూ సైడ్ ఏ. ఇది దేనికి సమానం అంటున్నాడు? ఒక చతురస్రముకి, ఒక చతురస్ర చుట్టుకొలత ఎంత? 4 ఇంటూ సైడ్ అండి, ఈజ్ ఈక్వల్ టు ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఎంతండి? 2πr అండి. దీని చుట్టుకొలత 2πr. ఈ మూడు సమానం అంటున్నాడండి. ఇప్పుడు ఏమన్నాడు? ఈ త్రిభుజం యొక్క వైశాల్యం t అయితే, చతురస్రం యొక్క వైశాల్యం s అయితే, వృత్తం యొక్క వైశాల్యం c అయితే ఏమవుతుంది? వాటి మధ్యన రిలేషన్ ఏమవుతుంది అంటున్నాడండి. వాటి మధ్యన ఉన్న రిలేషన్ ఏమవుతుంది? సో ముందు త్రిభుజం యొక్క ఏరియా ఎంత అవుతుంది? త్రిభుజం యొక్క ఏరియా ఎంత అవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సమబాహు త్రిభుజం ఏంటి ఫార్ములా? √3/4a². ఓకే, ఇది సమబాహు త్రిభుజం యొక్క ఏరియా. అదే మనం చూసుకుంటే నెక్స్ట్ స్క్వేర్ చూసుకుంటే, స్క్వేర్ ఏంటండి? సైడ్ ఇంటూ సైడ్ అంటే s². అలాగే మనం నెక్స్ట్ ఉన్న సర్కిల్ చూసుకుంటే πr². సింపుల్ గా మనం ఏం చేయొచ్చు? దీని మొత్తాన్ని కాన్స్టెంట్ k అని మనం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏ ఎంత అవుతుంది? k/3 అవుతుంది. ఏ ఎంత అవుతుంది? k/3. సో ఏ ప్లేస్ లో k/3 పెట్టుకుంటాం అంటే k²/9 అవుతుందండి. k²/9 అవుతుంది. అలాగే ఎస్ ప్లేస్ లో ఏం పెట్టుకుంటాం? k/4 అండి. k/4 అంటే k²/16. ఇక్కడ ఆర్ ప్లేస్ లో ఏం పెట్టుకుంటాం? k/2π. ఆర్ ప్లేస్ లో k/2π అంటే π ఇంటూ k²/4π² అంటే స్క్వేర్ పై క్యాన్సిల్ అయితే k²/4π వచ్చిందండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మూడింటిని మనం కంపేర్ చేసుకోవాలి. ఇదేంటి? ఇది వచ్చేసి k²/4π, ఇది వచ్చేసి k²/16, ఇది వచ్చేసి √3k²/4 × 9 అంటే క్యాన్సిల్ చేసుకుందాం అంటే 3√3 అండి. అంటే k²/4 × 3 12√3 ఇది ఒకటి. ఇది ఏమొచ్చి k²/16. సో ఇది ఎంత వస్తుంది? k²/22/7 అంటే 7 పైకి వెళ్తుంది, 7/88. ఓకే, సో k²/7 k²/88 అండి. సో ఈ 7 ని కూడా మనం కిందకి పంపించినట్టయితే 88/7, 88/7 వాల్యూ ఎంత? 7 12s are 84. ఓకే, 7 12s are 84 అంటే డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం. సో 40 వచ్చిందంటే 7 5s are అంటే 12.5 వస్తుందండి. సో ఇదేంటి? k²/12.5 వచ్చింది. ఓకే, సో సింపుల్ గా రాసుకోవాలంటే k²/12√3 ఒకటి, k²/16 ఒకటి, k²/12.5 ఒకటి. 12√3 అంటే ఎంత? 12 × 1.732 అప్రాక్సిమేట్ వాల్యూ. 12 2s 24, 4 2 12 3s 36, 38 3 12 7s are 84, 87 7 8 12 1s are 12 + 8 20 అంటే 20.784 అండి. సో ఇప్పుడు చూసుకోండి, న్యూమరేటర్లు అన్నీ కూడా ఈక్వల్ చేసాము. ఇప్పుడు డినామినేటర్లు ఏదైతే తక్కువ ఉంటుందో అది పెద్దది ఉంటుంది, తర్వాత ఏదైతే తక్కువ ఉందో అది పెద్దది ఉంటుంది, చివరిలో ఏదైతే ఎక్కువ ఉందో అది చిన్నది ఉంటుంది అన్నిటికంటే. ఓకే, సో సింపుల్. సో ఇదేంటండి? ఫస్ట్ ఇది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండి. ట్రయాంగిల్ వచ్చేసి టీ. ఇదేంటండి? మనకి స్క్వేర్ అండి. స్క్వేర్ వచ్చేసి మనకి ఏంటి? ఏరియా ఎస్ అండి. ఓకే, ఇది వచ్చేసి సి అండి. సో సి గ్రేటర్ దాన్ ఎస్ గ్రేటర్ దాన్ టీ. సి గ్రేటర్ దాన్ ఎస్ గ్రేటర్ దాన్ టీ. సో ఆప్షన్ సి మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ అన్ ఏరియా ఎన్క్లోజ్డ్ బై ఎ సర్కిల్ ఆర్ ఏ స్క్వేర్ ఆర్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ ద సేమ్, దెన్ ద మాక్సిమం పెరిమీటర్ ఈస్ పొసెస్డ్ బై. సో చూడండి, ఒక వృత్తం, చతురస్రం, సమబాహు త్రిభుజం ఈ మూడింటి వైశాల్యాలు సమానం అయితే వాటిలో గరిష్ట చుట్టుకొలత గలది అంటున్నారు. వైశాల్యాలు సమానం అంటే πr² = ఎంతంట? చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? s². ఇది ఎంత? సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3/4a². సో ఈ మూడు కూడా సమానం అయితే వేటి చుట్టుకొలత ఎక్కువ ఉంటుంది అంటున్నారండి. దేని చుట్టుకొలత ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో ఇది మనం కాన్స్టెంట్ k అని అనుకుంటే అప్పుడు r² ఎంత అవుతుందండి? k/π అవుతుందండి. s² ఎంత అవుతుందండి? s² వచ్చేసి k అవుతుందండి.
అలాగే మనకి ఏ స్క్వేర్ ఎంత అవుతుందండి 4k/√3 అవుతుందండి. సో ఇప్పుడు మనకేం తెలుసు, దీని చుట్టుకొలత ఏమవుతుందండి, మనకి ముందు సర్కిల్ యొక్క చుట్టుకొలత 2πr అవుతుంది, రైట్, ఇది 2πr అవుతుంది. అలాగే దీని చుట్టుకొలత మనం చూసుకుంటే 4 ఇంటూ సైడ్ అవుతుంది. అలాగే దీని చుట్టుకొలత చూసుకుంటే 3 ఇంటూ ఏ అవుతుంది. సో మనం దీని స్క్వేర్ రూట్స్ కనుక్కుంటే దీని స్క్వేర్ రూట్ అవుతుంది. ఆర్ వాల్యూ కనుక్కున్నాం, ఎస్ వాల్యూ కనుక్కున్నాం, అలాగే ఏ వాల్యూ మనం కనుక్కున్నాం అండి. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఈ మూడింటిని కూడా కంపేర్ చేసుకోవాలి. సో మనం ఈ మూడింటిని కూడా కంపేర్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా పెద్ద చుట్టుకొలత ఎక్కువ అని వస్తుందండి. సో ఇది కొంచెం కాంప్లెక్స్ క్వశ్చనే అండ్ వీటిని మనం చేయాలంటే మొత్తం అన్ని వాల్యూస్ తీసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. సో ఇది మనం జస్ట్ ఒక బిట్ కింద మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకే, సో ఏంటి, ఒక వృత్తము, ఒక సర్కిల్, స్క్వేర్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మూడిటి ఏరియా సేమ్ అయితే దేని పెరిమీటర్ ఎక్కువ ఉంటుందంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక చిన్న బిట్ కింద మీరు దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ది లార్జెస్ట్ ట్రయాంగిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈస్. సో చూడండి, ఆర్ వ్యాసార్థం గల అర్ధవృత్తంలో అంతర్లిఖించగలిగిన గరిష్ట త్రిభుజ వైశాల్యం. సో చూడండి, ఇదేంటి, ఇది అర్ధ వృత్తం. ఓకే, అర్ధవృత్తంలోని గరిష్ట త్రిభుజం. త్రిభుజం ఎలా పెట్టచ్చండి, ఇలా పెట్టచ్చు త్రిభుజాన్ని. సో మనం త్రిభుజాన్ని మనం ఇలా పెట్టచ్చు. సో దీని వైశాల్యం ఎంత అంటున్నారండి. సో ఈ ఇది ఎంత అవుతుందండి, రేడియస్ అవుతుంది ఆర్, రైట్. సో ఈ బేస్ ఎంత అవుతుందండి, 2r అవుతుంది. సో దీని వైశాల్యం ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ 2r ఇంటూ రేడియస్ హైట్ r. సో 2 క్యాన్సిల్ అయితే r ఇంటూ r స్క్వేర్ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ABC is a right angle triangle with right angle at B. If the semicircle on AB with AB as diameter encloses an area of 81 square centimeter and the semicircle on BC with BC as diameter encloses an area of 36 square centimeter, then the area of the semicircle on AC with AC as diameter will be. So clear గా చూడండి, B వద్ద లంబకోణంలో ABC లంబకోణ త్రిభుజము. సో ఏంటండి, ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నారు. ఓకే, ఇదేంటి, ఇది ఏ, B దగ్గర లంబకోణం అన్నాడు కాబట్టి B దగ్గర మనం లంబకోణం వేసుకున్నాం. ఇది వచ్చేసి C అండి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, AB వ్యాసంగా, AB వచ్చేసి వ్యాసంగా AB పైన అర్ధవృత్త వైశాల్యం. అర్ధవృత్త వైశాల్యం అంటే అర్ధవృత్త వైశాల్యం ఇలా గీసుకున్నాం అనుకోండి. దీన్ని ఎంతంట రేడియస్, దీని వైశాల్యం ఎంతంట 81 సెంటీమీటర్లు అంటండి. అర్ధవృత్త వైశాల్యం 81 అంట. సో అంటే ఏంటండి, πr², πr²/2, πr²/2 ఎంత అంటే 81, πr²/2 అంటే 22/7 ఇంటూ r²/2 ఈజ్ ఈక్వల్ టు 81 అని ఇచ్చారండి. ఓకే, సో 2 1లు 2 11లు. సో r² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 7 ఇంటూ 81/11 అవుతుంది. 7 ఇంటూ 81/11 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆర్ వాల్యూ మనకి చాలా కష్టంగా వస్తుంది. సో ఈ మెథడ్ కాకుండా మనం నార్మల్ మెథడ్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇప్పుడు ఏంటిది, ఏ, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి సి. సో ఇప్పుడు మనం ఏమడుతున్నారు, ఏసీ యాజ్ డయామీటర్ విల్ బి. సో ఏమన్నారు, ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ ఆన్ ఏసీ. సో దీని మీద ఉండే సెమీ సర్కిల్ అంటాడు. సో దీని మీద ఉండే సెమీ సర్కిల్ మనం ఇలా తీసుకోవచ్చు అండి. దీని మీద ఉండే సెమీ సర్కిల్ మనం ఇలా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా వైశాల్యము అడుగుతున్నారు. ఓకే, సో దీని ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ వచ్చేసి ఆర్ అనుకుందాం. సో ఇటు పక్క కూడా ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏమవుతుందండి, ఆర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏమవుతున్నాడు, ఏసీ వ్యాసంగా అంటున్నాడు. సో మనకి ఈ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటండి, మనకి కూడా ఎప్పుడైనా సరే ఒక సెమీ సర్కిల్ వచ్చేసి మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఫార్మ్ చేస్తుంది, ఈ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్. ఈ యాంగిల్ వచ్చేసి ఏంటి, 90 డిగ్రీస్. ఈ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక పైథాగరస్ థీరం అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC² అవుతుందండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ అయితే దీని వైశాల్యం కావాలి, దీని ఏరియా మనకు కావాలి. సో దాని ఏరియా ఏమవుతుంది, సెమీ సర్కిల్ కాబట్టి π/2 అవుతుందండి. ఎందుకు, πr²/2. πr² ఆర్ ఎంత అవుతుంది, ఆర్ ఎంత అవుతుందండి, ఏసీలో సగం అంటే AC/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, π/2 ఇంటూ
ఏసీ స్క్వేర్ బై 4 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం తెలుసు, ఏసీ స్క్వేర్ ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చండి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ పెట్టుకోవచ్చు. సో పై బై 2 ఈ 1/4 మనం బయటికి తీసుకొస్తే పై బై 2 ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ పై బై 2 ఇంటూ బీసీ స్క్వేర్ అవుతుందండి. సో మనకి ఏం తెలుసు, ఈ ఏబీ పై బై 2 ఇంటూ ఏబీ స్క్వేర్. సో అంటే పై బై 2 ఇంటూ ఏబీ స్క్వేర్ మనకి ఎంత ఇచ్చారండి, ఏబీ స్క్వేర్ అంటే మనకి ఇప్పుడు ఏం తెలుసు, ఈ ఏబీ వచ్చేసి మనకి రేడియస్ కావాలంటే దీనికి ఏబీ బై 2 ఉండాలండి. సో ఈ 4 ని మనం లోపలికే పంపించేస్తే ఏబీ బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది, అలాగే ఇది బీసీ బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ పై బై 2 ఇంటూ ఏబీ బై 2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి, దీని అర్థ ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా అవుతుంది. అలాగే ఇదేమవుతుంది, ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా అవుతుంది అనమాట. సో అప్పుడు సింపుల్ గా ఏం చేయొచ్చు, ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఎంతండి, 81. ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా 36. సో 81 ప్లస్ 36. సో 81 ప్లస్ 36 ఎంతండి, 117 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేసి సింపుల్ గా మనం ఏం చేస్తాం, సో దీని ఇక్కడ సెమీ సర్కిల్ ఇటు ఉందనుకోండి, ఎటున్నా సరే ఇది ఏంటి, ఇది ఏ, ఇది సి అని తెలుసు, ఇది బి అని తెలుసు. మనకి రైట్ యాంగిల్ ఉందంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఏం కావాలి, దీని ఏరియా కావాలి, దీని వైశాల్యం కావాలి. అంటే ఏంటి, పై ఆర్ స్క్వేర్ బై 2 అని తెలుసు. కానీ ఇక్కడ ఏంటి, ఆర్ ఎంత, ఏసీ బై 2 అండి. ఇది మొత్తం డయామీటర్ అయితే ఇది రేడియస్ ఏసీ బై 2 అవుతుంది. సో దీని ప్లేస్ లో ఏసీ బై 2 హోల్ స్క్వేర్ పెట్టుకున్నాం, అలాగే ఇంటూ పై బై 2 అనేది ముందున్నది. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 117 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 75%, దెన్ ఇట్స్ సర్కంఫరెన్స్ విల్ ఇంక్రీజ్ బై. ఒక వృత్త వ్యాసార్థాన్ని 75% పెంచితే దాని పరిధి పెరిగే శాతం. సో చూడండి 2πr అండి మామూలుగా ఉండే వృత్త పరిధి. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఆర్ ని 75% పెంచారు. 75% అంటే 3/4 అంటే 4 మీద 3 పెంచారు. 4 మీద 3 పెంచారు. సో 4 మీద 3 పెంచారంటే అర్థం ఏంటంటే 2π ఇంటూ 4కి 3 కలపండి. 4కి 3 కలిపితే 7/4 అవుతుందండి. సో 7/4 ఇంటూ ఆర్ అనమాట. సో ఇక్కడ ఏం చేసినట్టు, 4కి 3 పెరిగినట్టే, ఇది కూడా ఏంటి 4కి 3 పెరిగినట్టే దీని అర్థం. అంటే ఈ మొత్తం సర్కంఫరెన్స్ కూడా 4 మీద 3 పెరిగింది, అంటే 75% పెరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ కెన్ గో రౌండ్ ఏ సర్క్యులర్ పాత్ 8 times in 40 minutes. If the diameter of the circle is increased to 10 times the original diameter, then the time required by A to go round the new path once traveling at the same speed as before is. సో చూడండి, ఒక వృత్తాకారపు బాట చుట్టూ ఏం చేశారంట, ఏ 40 నిమిషాల్లోని 6 సార్లు తిరగలడండి. 40 నిమిషాల్లోని ఎన్నిసార్లు తిరగలడు, 6 సార్లు తిరగలడంట. ఓకే, వృత్త వ్యాసాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, వృత్త వ్యాసం అంటే ఏంటండి, డయామీటర్. వృత్త వ్యాసాన్ని మునుపున్న దానికంటే 10 రెట్లు పెంచితే, 10 రెట్లు పెంచారంటండి, వృత్త వ్యాసాన్ని పెంచారంట 10 రెట్లు. అప్పుడు ముందున్న వేగంతో ఏ బాట చుట్టూ ఒకేసారి తిరగడానికి పట్టే కాలం అంటున్నారు. సో ముందు మనం ఈ 40 నిమిషాల్లోని 6 సార్లు తిరగలడు అంటున్నారు కదా. సో ఆ స్పీడ్ ఎంతో మనం చూద్దాం. అంటే 40 నిమిషాల్లోని 40 మినిట్స్లోనే వచ్చేసి 6 సార్లు తిరగలడు అంటండి. అంటే చుట్టుకొలత ఎంత, 2πr కదా. 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అండి. ఓకే, దీన్ని 40 నిమిషాల్లో 6 సార్లు కాబట్టి ఇంటూ 6. సో ఇది 40 నిమిషాలండి. ఓకే, సో ఈ 40 నిమిషాల్లోనే మనకి ఇంత తిరుగుతున్నారంటే మనకి సింపుల్గా ఏం చేయొచ్చు, అప్పుడు మనం ఇప్పుడు 40 నిమిషాలకి ఇంత ఫైన్. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది మనకి, సో చూద్దాం. 2 1s are 2 20s are. ఓకే, 2 11s are 2 10s are. ఓకే, సో 10 నిమిషాలకి ఏమవుతుంది, 11 into 6 66/7 ఆర్ అండి. అంటే ఒక నిమిషానికి 10 కూడా ఇటు పక్క తెచ్చేయండి. సో 10ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 33. సో 33/7 35 ఆర్ అండి. సో ఒక నిమిషానికి 1 మినిట్కి వచ్చేసి 33/35 రేడియస్ తిరుగుతున్నారు. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, అదే వేగంతో ఏ బాట చుట్టూ ఒకేసారి తిరగడానికి పట్టే కాలం. బాట చుట్టూ ఒకేసారి తిరగాలంటండి. బాట చుట్టూ ఎంతసేపు తిరగాలంటే, ఒకేసారి తిరగాలంటే 2πr తిరగాలంట. 2πr తిరగాలి.
ఓకే, సో బార్ చుట్టూ ఒకేసారి తిరగడానికి ఏకి ఎంత కాలం పడుతుంది అని అంటున్నారండి. ఎప్పుడు 10 రెట్లు పెంచినప్పుడు, రేడియస్ని కాదు డయామీటర్ని 10 రెట్లు పెంచారు అంటే దీన్ని 2r చేసాం అనుకోండి, అంటే ఇంటూ 2/2 చేసాం అనుకోండి. సో ఇంటూ 2/2 చేసి సెపరేట్గా మనం రాసుకుంటే ఏమవుతుంది, 33/70 ఇంటూ 2r. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమన్నా దీనికి 10 టైమ్స్ చేశారంట. ఈ డయామీటర్ని ఏం చేశారు, 10 రెట్లు చేశారంట. సో 10 రెట్లు చేస్తే ఇప్పుడు ఎంత టైం పడుతుంది అని మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి 1 మీటర్ మనకి 33/35r వచ్చింది. 1 మినిట్కి 33/35r వచ్చింది. అంటే 1 మీటర్ తిరగడానికి ఎంత అవుతుంది, దీన్ని రివర్స్ చేస్తామండి, అంటే 35/33r అవుతుంది. కానీ ఇప్పుడు ఏం కావాలంటే మనకి దీని చుట్టుకొలత ఒకసారి తిరగడానికి, అంటే 2 × π ఎంత 22/7. r ఎంత వచ్చిందండి, ఇప్పుడు r వచ్చేసి ముందు దానికి 10 రెట్లు అంటున్నాడు. ముందు దానికి 10 రెట్లు అవుతుంది. ముందు డయామీటర్కి 10 రెట్లు అవుతుంది, అంటే 10d అవుతుందండి. 10d అంటే d ప్లేస్ ఏం పెట్టుకోవచ్చు, 2r పెట్టుకోవచ్చు, అంటే 20r అవుతుంది అనమాట. సో 20r అవుతుంది. సింపుల్, r క్యాన్సిల్ చేస్తే 7 1s are 7 5s are 11 2s are 11 3s are. సో 5 2s 10 2s 20 20 × 20 400 వచ్చిందండి. ఓకే, సో దీన్ని మనం ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం బేసిక్గా ఏంటి, అసలు పై వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయకుండా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఏం చేయొచ్చండి, ఇప్పుడు మనకి ఒక వృత్తాకారం చుట్టూ 8 సార్లు తిరగడానికి 40 నిమిషాలు పడుతుంది. సో మొత్తం ఒకటి ఎంత అవుతుంది, πd అవుతుందండి. పై డయామీటర్లో ఇచ్చారు కాబట్టి πd అవుతుంది. πdకి ఎంత టైం పడుతుందండి, 8 సార్లు అంటే 8πdకి 40 నిమిషాలు పడుతుంది. ఓకే, సో ఓకే నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్, ఇప్పుడు మనకి దీన్ని డబల్ చేశారండి. దీన్ని ఏం చేశారు, మనకి 10 రెట్లు చేశారంట. 10 రెట్లు చేశారంటే ఇప్పుడు ఏమవుతుందండి, 10πdకి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. 10πdకి ఎంత సమయం పడుతుంది. సో మనం సింపుల్గా ఏం చేయొచ్చు, 8πd/10πd = 40/x అన్నమాట. సో ఇది బై ఇది చేస్తే ఇది బై ఇది వస్తుంది. సో πd క్యాన్సిల్ అయిపోతే మనకి x వాల్యూ కావాలి కాబట్టి xని అటుపక్క పంపిస్తే 10 × 4 అంటే 400/8 ఆన్సర్ అవుతుంది అన్నమాట. 8 5s are 40 zeros అంటే 50 నిమిషాలు అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6% అండ్ ద ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై, వృత్త వ్యాసార్థం 6% పెంచితే వైశాల్యం పెరుగుదల. సో ఇది సక్సెసివ్ ఇంక్రీజ్ అండి. సక్సెసివ్ ఇంక్రీజ్ అంటే a + b + ab/100 మనం ఆల్రెడీ చూసామండి. సో ఏంటి, 6 + 6 + 6 × 6/100 అంటే 6 + 6 12, 6 × 6 36/100 అంటే 0.36 అంటే 12.36 అవుతుంది. ఓకే, దీన్నే లేకపోతే నార్మల్ ఫార్ములా కూడా మనం చేసుకోవచ్చు. రేడియస్ ని 6% పెంచారంటున్నారు, అంటే 6% పెంచడం అంటే ఏంటంటే 100కి 6 పెంచుతారండి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, π × r² అంటే 106/100r ఇంటూ 106/100r అంటే ఎందుకంటే ఒక్కొక్క r ని 106 చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఏంటి, 106 × 106 మనకి సింపుల్ ఫార్ములా ఉందండి. 106 × 106 మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి, 106 + 6 112, 6 × 6 36 అంటే 112 36 అవుతుంది. బై 100 × 100 కాబట్టి ఒక 100ని డెసిమల్ పాయింట్ మార్చుకుంటే /100 × πr² వచ్చింది. అంటే ఏమైంది, 12.36% పెరిగింది. సో దీనికంటే కూడా సక్సెసివ్ ఇంక్రీజ్ అనే ఆ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ అది కూడా చెప్పుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈస్ డిమినిష్డ్ బై 10% అండ్ ద ఏరియా ఈస్ డిమినిష్డ్ బై, సో చూడండి వృత్త వ్యాసార్థం 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత అంటున్నారండి. సో సింపుల్ సేమ్ ఇప్పుడు ఏంటి, సక్సెసివ్ డిక్రీజ్ అండి. సక్సెసివ్ డిక్రీజ్ అంటే ఏమవుతుంది, -10 -10 మైనస్ ఇంటూ మైనస్ అంటే +10 అంటే +100/100. ఇదేంటండి -20, ఇది +1. -20 + 1 ఎంత, -19 అంటే 19% తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ డబుల్డ్ ఇట్స్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై, సో చూడండి వృత్త వ్యాసార్థం రెట్టింపు అయితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం అంటున్నారండి. క్లియర్ గా అబ్జర్వేషన్, π × r² మామూలుగా ఏరియా, కానీ ఇప్పుడు ఏం చేశారు, రేడియస్ ని డబల్ చేశారు. వృత్త వ్యాసార్థాన్ని రెట్టింపు చేశారు. అంటే π × 2r² అంటే ఎంత అవుతుందండి, 4πr² అవుతుందండి. అంటే ఇప్పుడు ఏంటి, πr² ఉండేది 4πr² అయింది. అంటే
3πr² ఎక్కువ అయింది. ఎంత ఎక్కువ అయింది, పెరుగుదల శాతం అంటారంటే 3πr² ఎక్కువైందంటే ఎంతండి, 3 ఇంతలు ఎక్కువైంది అంటే 300%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 4π to 8π, వాట్ చేంజ్ అకర్స్ ఇన్ ఇట్స్ ఏరియా? చూడండి, వృత్త పరిధి వచ్చేసి 4π నుంచి 8πకి పెరిగితే దాని వైశాల్యంలోని మార్పు అంటున్నారండి. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఏంటి మనకి 4π నుంచి 8π వెళ్ళింది అంటే 2πr విలువ వచ్చేసి ముందుండేది ఎంత, 4π ఉండేది, ఇప్పుడు ఎంత అయింది, 2πr విలువ 8π అయిందండి. అంటే 2π క్యాన్సిల్ చేస్తే 2 అండి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 అండి. అంటే రేడియస్ వచ్చేసి 2 ఉండేది, రేడియస్ ఇప్పుడు ఏమైంది 4 అయిందండి. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఏరియా ఏంటి, ఇక్కడ రేడియా ఎంత అవుతుంది, πr² అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, రెండింతలు అయిందంటే π × 2r² అయింది అంటే 4πr² అయింది. అంటే ఇప్పుడు ఏమైంది, రేడియస్ ఉండేది 4 ఇంతలు అయింది. ఇట్ క్వాడ్రపుల్స్. ఓకే, సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 3 circles of radius 3.5 cm are placed in such a way that each circle touches the other two. The area of the portion enclosed by the circles is. సో చూడండి, 3.5 సెంటీమీటర్లు వ్యాసార్థం గల 3 వృత్తాలను, ఓకే, 3 వృత్తాలను ఏం చేశారంట, వృత్తము మిగతా రెండింటిని స్పర్శించే విధంగా అమర్చారు. వృత్తాలతో పరివృత్తమైన వైశాల్యము అంటున్నారండి. సో చూడండి, 3 వృత్తాలు ఉన్నాయి, ఎలా అరేంజ్ చేశారంట, మిగతా రెండింటిని తగిలేలాగా మనకి పెట్టడం జరిగింది. ఒక్కొక్క దాని రేడియస్ అర్ధ వ్యాసార్థం ఎంతండి, వ్యాసార్థం ఎంతండి, 3.5 సెంటీమీటర్లు అంట. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ద ఏరియా ఆఫ్ ది పోర్షన్ ఎన్క్లోజ్డ్ బై ది సర్కిల్స్ ఈస్, వృత్తాలతో పరివృత్తమైన వైశాల్యము ఎంత అంటున్నారండి. సో అంటే ఈ మధ్యన ఉన్నది ఎంత అంటున్నారు, ఇది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇదేంటి, ఇది రేడియస్, సో ఇది కూడా ఏమవుతుందండి, రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. సో ఇది మనం ఇలా జాయిన్ చేసుకుంటే దీన్ని మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందండి, ఒక ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏమవుతాయి, భుజాలు ఏమవుతుంది, ఇది 3.5, ఇది 3.5 అంటే 7 సెంటీమీటర్లు, ఇది కూడా 7 సెంటీమీటర్లు, ఇది కూడా 7 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ ఏం ఫామ్ అయిందండి, సమబాహు త్రిభుజం, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే ఇది ఎంత, 60 డిగ్రీలు ఉంటుంది, ఇది 60 డిగ్రీలు ఉంటుంది, ఇది కూడా 60 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, బాగా అబ్జర్వ్ చేయండి, ఏంటి, ఈ ట్రయాంగిల్ మొత్తం ఏరియాలోంచి ఇక్కడ ఉన్న ఈ సెక్టార్, ఇలా ఉన్న ఈ సెక్టార్, ఇలా ఉన్న ఈ సెక్టార్ ని తీసివేస్తే మధ్యలో ఉన్న వైశాల్యం మనకి వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుంది, మనకి సైడ్ తెలుసు 7 అంటే √3/4 a² అంటే 7². ఇందులోంచి ఏం తీసేయాలని చెప్పాము, ఈ సెక్టార్లు అన్ని కూడా సమానం అవుతాయండి. ఈ 3 సెక్టార్ని తీసేయాలి. ఏం తీసేయాలి, ఈ 3 సెక్టార్ని మనం తీసివేయాలి. సో సెక్టార్ కి ఫార్ములా ఏంటండి, సో 3 ఇంటూ, ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ తీటా కోణం కదండి. తీటా కోణం అయితే మనకి ఏంటి, మనకి ఇక్కడ మనకి 60 డిగ్రీల కోణం అని ఇచ్చారండి. సో πr² తీటా అవుతుంది. ఓకే, 3 ఇంటూ πr² తీటా అనేది సెక్టార్ యొక్క ఫార్ములా, ఎప్పుడు తీటా తెలిసినప్పుడు. సో దీని ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు, 3 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r, రేడియస్ ఎంతండి మనకి 3.5, రేడియస్ ఎంత మనకి 3.5. సో 3.5 ఇంటూ 3.5 ఇంటూ తీటా ప్లేస్ లో మనం ఏం పెట్టుకున్నామండి, 60 డిగ్రీలు కాబట్టి 60/360, తీటా/360 వస్తుందండి ఫార్ములా. ఓకే, సో πr² తీటా/360 డిగ్రీస్ అనేది ఫార్ములా. సో /360 అనేది మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఓకే, 60 1s are 60 6s are, ఓకే, 3 1s are 3 2s are, 2 1s are 2 11s are, 3.5 ఉందండి, 3.5 ఇంటూ 2 7 అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఇంక మనం మిగతా అన్ని కూడా మనం మైనస్ చేసుకుంటే, సో 7² 49√3 మైనస్ 11 ఇంటూ 3.5, 11 ఇంటూ 3.5 అంటే 11 5s are 55, 11 3s are 33 అంటే 38.5/2 అండి. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటి, ఎల్సిఎం తీసుకొని, సో ఇక్కడ మనకి 2a ఉంది కాబట్టి ఇంటూ 2 చేసి ఇది 49√3 మైనస్ 2 ఇంటూ 38.5 అంటే 2 38 ఎంతండి
76, సో మనకి 77 వస్తుందండి. సో ఇందులోంచి ఇది మైనస్ చేసి డివైడ్ బై 4 మనం చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 1.967 సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 4 circular cardboard pieces each of radius 7 cm are placed in such a way that each piece touches 2 other pieces. The area of the space enclosed by the 4 pieces is. సో చూడండి, ప్రతిదీ 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 4 వృత్తాకారపు అట్ట ముక్కలను ప్రతిదీ 2 ఇతర ముక్కలను స్పృశించే విధంగా అమర్చారు. ఈ 4 ముక్కలు మధ్యలోని వైశాల్యము. సో చూసుకోండి, మనకి 4 సర్కిల్స్ అనేవి ఉన్నాయండి. ఒక్కొక్క దాన్ని కనీసం రెండింటిని టచ్ అయ్యేలా పెట్టారంట. ఓకే, సో ఇది సెంటర్, ఇది సెంటర్, ఇది సెంటర్, ఇది సెంటర్. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందండి, మనకి ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏమడుతున్నారు, ఈ మధ్యలో ఉన్న ఏరియా అడుగుతున్నారు. సో సింపుల్ అండి, మళ్ళీ ఇందాకలాగా ఏం చేస్తాం, ఈ స్క్వేర్ ఏరియాలోంచి ఇప్పుడు ఏం చేస్తాం, ఈ సెక్టార్, ఈ సెక్టార్, ఈ సెక్టార్, ఈ సెక్టార్ ఏరియా తీస్తాం. కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏంటి ఇది 1/4 వంతు ఉంది, ఇది 1/4 వంతు, ఇది 1/4 వంతు, ఇది 1/4. ఎందుకు, ఇది 90 డిగ్రీలు. స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా ఏంటి 90 డిగ్రీలు ఉంటుంది. సో ఇది 1/4 వంతు, ఇది 1/4 వంతు, ఇది 1/4 వంతు, ఇది 1/4 వంతు. అంటే మొత్తం ఎంతండి, మొత్తం కలిపి ఒక సర్కిల్ ఫామ్ అవుతుందండి. సో ఈ స్క్వేర్ లోంచి ఆ సర్కిల్ ని తీసేస్తే మనకి మధ్యలో ఉన్న ఏరియా వచ్చేస్తుంది. సో ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అవుతుంది, ఎంత ఇచ్చారు, రేడియస్ 7 ఇచ్చారండి. 7, ఇది ఒక 7 అంటే మొత్తం 14 అవుతుందండి. 14 స్క్వేర్ 196 మైనస్ ఏం చేయాలండి, మనం సర్కిల్ యొక్క ఏరియాని తీసేయాలంటే పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ 7 ఇంటూ 7. సో 7 క్యాన్సిల్ చేస్తే 196 మైనస్ 22 ఇంటూ 7 154. సింపుల్. ఇప్పుడు ఏమొచ్చిందండి, 42 వచ్చిందండి. 42 సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. కొంచెం అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీగా చేయగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 4 horses are tethered at 4 corners of a square plot of side 63 meters so that they just cannot reach one another. The area left ungrazed is. సో చూడండి, 63 మీటర్లు భుజం గల చతురస్రాకార స్థలంలో 4 శీర్షాల వద్ద 4 గుర్రాలు ఒకదానికొకటి స్పృశించడానికి అవకాశం లేని విధంగా తాళ్లతో కట్టారు. అవి మేయలేని ప్రదేశం వైశాల్యం అంటున్నారండి. క్లియర్గా చూడండి, మనకి ఇలా ఒక స్క్వేర్ ఉందండి. ఓకే, ఇందులోని ఈ చివరిని కట్టారంట, ఈ చివరిని కట్టారు, ఈ చివరిని కట్టారు, ఈ చివరిని కట్టారు. అంటే ఎక్కడ కట్టారండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇంతవరకు మేయగలదు, ఇక్కడ ఉన్నది ఇంతవరకు ఇక్కడ మేయగలదు, ఇక్కడ నుంచి ఇక్కడికి మేయగలదు, ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి మేయగలదండి. ఓకే, సో సేమ్ మనకి ఇందాకల క్వశ్చన్ ఏర్పడింది. మనకి ఏం ఏర్పడిందండి, ఇందాకల ప్రశ్నలాగే ఏర్పడింది. ఏమైంది, ఇప్పుడు ఇదే మేయలేని ప్రదేశం అంటే ఇదే అడుగుతున్నారండి. అంటే ఇది పావువంతైన స్క్వేర్ సర్కిల్కి, ఇది పావువంతైన సర్కిల్కి, ఇది పావువంతైన సర్కిల్కి, ఇది పావువంతైన సర్కిల్కి. అంటే మొత్తం సర్కిల్ ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్ ఏరియా అవుతుంది. ఆ వైశాల్యం నుంచి స్క్వేర్ యొక్క వైశాల్యాన్ని తీస్తే మధ్యలో ఉన్నది వస్తుంది, అది మేయలేని ప్రదేశం అవుతుంది. సో స్క్వేర్ యొక్క వైశాల్యం ఏరియా ఎంత అవుతుంది, ఒక సైడ్ 63 కాబట్టి 63 స్క్వేర్ అవుతుందండి. ఇందులోంచి ఏం తీయాలి, సర్కిల్ యొక్క వైశాల్యాన్ని తీయాలి. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది, ఇది 63/2 అవుతుంది. ఓకే, ఇది మొత్తం 63, సో సగం కాబట్టి 63/2 అవుతుంది. అంటే పై అంటే 22/7 ఇంటూ 63/2 ఇంటూ 63/2, ఎందుకంటే ఆర్ స్క్వేర్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం 63 స్క్వేర్ని మనం బయటికి తీసుకుంటే, ఓకే, 2 1s are 2 11s are కాబట్టి 11/14 అంటే 1 మైనస్ 11/14 అండి. 14 మైనస్ 11 3/14 అంటే 63 స్క్వేర్ ఇంటూ 3/14. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే మనకి వెంటనే ఏమొస్తుంది, ఆన్సర్ అనేది వస్తుంది. సో చూద్దాం, 63 స్క్వేర్ ఇంటూ 3/14. 63 స్క్వేర్ అంటే 63 ఇంటూ 63 ఇంటూ 3/14 అండి. సో 7 2s are 7 9s are 63. ఓకే, సో క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, 3/2 ఎంత 1.5 అండి. అంటే చివరిలో ఏం రావాలి, 0.5 రావాలి. ఓకే, సో 9 ఇంటూ 63 అంటే 9 3s 27 7 2 9 6 are 54 ప్లస్ 2 అంటే 567 ఇంటూ 1.5 అండి. ఇంటూ 1.5 అంటే దీనికి ఇంకో సగం కలపాలి, దీనికి ఇంకో సగం కలపాలి, అంటే ఇంకో 200 కలపాలి. దగ్గరలో 200 కలపాలంటే మొత్తం మనకు ఆన్సర్ ఎంత అవుతుందండి, కంపల్సరీగా 850.5 అవుతుంది. ఎందుకు, ఇక్కడ 0.5 చివరిలో ఉంది కాబట్టి మనకి 0.5 వస్తుంది. ఎందుకంటే 5 7s are 35 కాబట్టి చివరిలో 0.5 వస్తుంది అని తెలుసు. కానీ 560కి ఇంకో సగం 1.5 అంటే ఇంకో సగం కలిపితే మనకి 850 దగ్గరలో వస్తుంది అనమాట. ఓకే,
సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దీనికి మాత్రం ఖచ్చితంగా లాట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలండి. మొత్తం అన్ని ఫార్ములాస్ మనం చదివి ఉండాలి ఖచ్చితంగా. ఫార్ములాస్ అక్కడ ఇన్సెంటర్ ఫార్ములా ఏంటి, ఇన్సెంటర్ అంటే ఇన్సెంటర్ యొక్క రేడియస్, అలాగే సర్కమ్ సెంటర్ యొక్క రేడియస్. సో ఇదేంటి డెల్టా ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్, ఎస్ అంటే సెమీ పెరిమీటర్ అని, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయగలుగుతాము. ఓకే, సో ఫార్ములాస్ అన్ని కూడా చూడండి. ఫార్ములాస్ అన్ని చూడాలంటే ముందునున్న కాన్సెప్ట్ వీడియో అనేది చాలా మీరు క్లియర్గా చూసినప్పుడు మాత్రమే ఆ ఫార్ములాస్ అన్ని కూడా మీకు గుర్తుంటాయి. అప్పుడే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.